జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త, భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరంజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. అందరూ చప్పలు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. అందరూ కలిసి కొంచెం మౌనంగా పెంచాలి. అందరూ కూడా ప్రభువును స్తుతిద్దాం. స్తోత్రం, హల్లెలూయా. విమల శరాపులు నూతగణంబులు చూడగలేని తేజోనిధివే. స్తోత్రం. విమల శరాపులు నూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువమ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరంజీవనిధి. అందరూ కూడా రెండవ రాకడ మహాసభలలో ఉన్న మనం ఆయన భజిందాం, స్తుతిందాం. హృదయముతో ఈ సభలో ఉన్న మన ప్రభువుని గణపరుద్దాం. ప్రథముడమరి కడపటి వాడ, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రథముడమరి కడపటి వాడ, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారము, చేకొనుము మా స్తుతి గీతము. నీ భజనయే మా జీవాధారము, చేకొనుము మా స్తుతి గీతము. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరంజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, 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 మహిమాన్విత
చిరజీవనిధి, మహిమాన్విత చిరజీవనిధి, మహిమాన్విత చిరజీవనిధి. బలో క్రీస్తు మహారాజుకు, బలో క్రీస్తు మహారాజుకు. అందరూ చేతులు పైకెత్తి బలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, రెండవ రాకడ మహాసభలకు, జరిగించుచు ఉన్న తండ్రికి, రాబోతూ ఉన్న తండ్రికి, బలపరుస్తూ ఉన్న తండ్రికి, సిద్ధపరుస్తున్న తండ్రికి, బలో క్రీస్తు మహారాజుకు దేవునికి స్తోత్ర. సంతోషంతో ఉన్నాము అన్నవారు ఎలా తెలియజేస్తారు మీ సంతోషాన్ని? ఇంతేనా సంతోషం? ఇంకెక్కువ లేదా? ఎక్కువ ఉందంటే ఎక్కువగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇలా పందిరి వేసి ముసుగులు కప్పుకుని కూర్చుని ఎన్ని రోజులు అయిందో. మా చిన్నప్పుడు జానయ్య గారు ఇలాంటి సభలు ఏర్పాటు చేసేవారు. ఈ సభల కళ తప్పింది, తగ్గింది అనుకుంటున్న సమయాలలో ఇలాంటి సభలు చూచినప్పుడు ఆ పూర్వ సంతోషము, పూర్వపు ఆనందాన్ని దేవుడిస్తూ ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు షాలేం రాజు అయ్యగారు, దేవుని ప్రియ విశ్వాసులరా, అయ్యగారి గురించి నాకన్నా ఎక్కువగా మీకే తెలుసు. వారి ప్రేమ, వారి పరిచర్య, దేవుని సేవ పట్ల అంకిత భావము, సంఘాన్ని, సమాజాన్ని ప్రేమించే తీరు, వారు సంఘముతో, సంఘ కార్యక్రమాలలో ఏ విధంగా వారు ఉంటారో దేవుడు బయలుపరుచిన బైబిల్ మిషన్లో కూడా వారు ఎంతో అంకిత భావమును కలిగి విశ్వాసముతో నలుగురు అధికారుల దగ్గరను, అక్కడ ఉండే దేవుని సేవకులందరితోనూ కూడా ఎంతో ప్రేమ వారు కలిగిన వారై, దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక మాదిరికరమైన సేవకుని వలె వారి ఉండిన తీరును బట్టి ప్రభువును స్తుతిస్తూ, వారికిని అలాగే వారి సతీమణి గారు, ఒక సేవకుడు బలమైన సేవ చేయాలి అనంటే వెనకాల బలమైన సహకారం కావాలి. ఆ సహకారాన్ని దేవుడు షాలేం రాజు అయ్యగారికి దేవుడు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఎలా దేవుని పరిచర్య చేస్తారో, అయ్యగారి వల్లనే కూడా అమ్మగారు బైబిల్ మిషన్లో ఒక సన్నిధి స్త్రీగా ఖాళీ లేకుండా నిర్విరామముగా వారు వాడబడుతూ, అయ్యగారు అమ్మగారు ఇద్దరూ కలిసి, ఒక రకంగా చెప్పాలంటే అయ్యగారి కంటే ఎక్కువ అమ్మగారినే చెప్తాను నేను. ఎందుకంటే అమ్మగారిది మా ఊరు కాబట్టి. అంటే మా సపోర్ట్ మేము ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? కాబట్టి మా తాతయ్య గారే, జానయ్య గారే ఈ బంధాన్ని కుదిర్చి అమ్మగారిని మీ దగ్గరికి పంపించారు అయ్యగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిరువురు కలిసి ఎంతో చక్కటి సేవ, ముచ్చటైన సేవ,
వారు చేస్తూ సంఘములు కడుతూ ఆ సేవలో నేను ఉండుట చాలా సంతోషంగా నేను ప్రభువును స్తుతిస్తూ వారికి నా నిండు హృదయపూర్వక వందన మరణాతలు అయ్యగారికి అమ్మగారికి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే వారి కుమారులు కూడా మాకెంతో ప్రియులు. ఆ కుమారుని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ బాబును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా మరణాత. గట్టిగా చెప్పట్లేదు మీరు. మరణాత. మంచిదండి. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు మీ గ్రంథములు తెరవండి. కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గురించి చిన్ని ప్రార్థన తలలు వంచి కళ్ళు మూసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ పాదములకు వందనాలు. దేవా, ఇదిగో ఈ ప్రాంతములో దైవజనులను మా ప్రభువా ఏర్పాటు చేసుకొని రాకడ సభలను దేవా మీరు ఏర్పాటు చేసి, ఇదిగో గత నెలంతయు దిద్దుబాటు నెలగా, ఈ నెలేమో సిద్ధపాటు నెలగా, దేవా ఇదిగో రాకడకు సిద్ధపడే వారముగా రాకడ సభలను మీ కుమారుల ద్వారా మీరు ఏర్పాటు చేసి ఈ సభలను జరిగించుకుంటున్న దేవా మీకు వందనాలు. ఆకాశ వాకన్లను తెరిచి మీ వాగ్దాటిని ఇక్కడికి రప్పించి చెప్పుచ్చు ఉన్న నన్ను, వినుచు ఉన్న మీ బిడలను మీ ఆత్మతో నింపి మీ ఆత్మ కార్యమును దేవా మీరు జరిగించి మహిమను పొందుమని ప్రియ రక్షకుడైన యేసయ్య పుణ్యనామమున అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ విశ్వాసులరా, చదవబడిన లేఖన భాగములో ఒక చక్కటి మాటను మనము చదువుకున్న వారమై ఉన్నాము. దేవుని ప్రియ విశ్వాసులరా, రాకడ సభలకు మీరు వచ్చారు. ఒక ప్రశ్న మీకు వేస్తాను నేను, మీరు జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. రాకడలో ఎవరు ఎత్తబడతారు? అమ్మా, రాకడకు ఎవరు ఎత్తబడతారు? దేవుని ప్రియ విశ్వాసులరా, అయ్యగారు ఒక మనిషి ఎత్తబడతారు అని చెప్పలేదు. దేవుడు ఒక మనిషి ఎత్తబడతారు అని ఆయన తెలియపరచలేదు. ఎత్తబడేవారు ఎలా పోల్చబడ్డారు అని అంటే ఒక సంఘముగా పోల్చబడిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఎత్తబడతారు అని అంటే సంఘం ఎత్తబడుతుంది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎగిరేవారు ఎవరంటే సంఘము. వధువు సంఘము అని పిలిచిన, రాకడ సంఘము అని పిలిచిన, క్రైస్తవ సంఘము అని పిలిచిన, సార్వత్రిక సంఘము అని పిలిచిన, ఎగిరే సంఘము అని పిలిచిన, దేవుని ప్రియ విశ్వాసులరా, పేరేదైనా దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఎత్తబడేవారు సంఘముతో దేవుడు పోలుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మీరు ఏ పాట తీసుకొనివ్వండి, వధువు సంఘము
వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమోక పాపమైన అధమమోక పాపమైన అంటకుండా నున్నది అంటనీయకున్నది అంటనుచున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. దేవునికి స్తోత్రం. ఏ సంఘము? వధువు సంఘం. ఇంకొక పాట ఉంటుంది, రకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రక కనుగొనుమా. రాకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రక కనుగొనుమా. రక్షణ కలదని గ్రంథమును వ్రాసిరి పోవులు పూర్వమున, పాప పరిహార పత్రికలన్నీ సంపాదించిరి ద్రవ్యమును. రాకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రక కనుగొనుమా. దేవునికి స్తోత్రం. ఏ సంఘం? రాకడ సంఘం. దేవుని ప్రియ విశ్వాసుల పాట ఉంటుంది కదా, బైబిలు మిషను సువార్త సంగమ ప్రార్థన మందిరమా, గరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా, గరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. బైబిలు మిషను సువార్త సంగమ ప్రార్థన మందిరమా, అరణ్య ప్రాంత సువార్త సంగమ ప్రార్థన మందిరమా, గరసాతాను నిరాజ్యము రంగమా, గరసాతాను నిరాజ్యము కూల్చి యుద్ధారంగమా. దేవునికి స్తోత్రం. సాతానును కూల్చే యుద్ధ రంగం ఎవరు కూలుస్తారంట అమ్మా? సంఘమే సాతానును కూల్చేదయ్యున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, రాకడ సంఘము, వధువు సంఘము. అయ్యగారు చెప్పారు, క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చే కాలము వచ్చును తెలుసున, ఘనమైన కార్యములు చేసే క్రైస్తవ సంఘం, వధువు సంఘం, రాకడ సంఘం, సార్వత్రిక సంఘం. దేవుని ప్రియ విశ్వాసులరా, సంఘమే పరలోకానికి ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ విశ్వాసులరా, మరి ఇటువంటి సమయాలలో ఈరోజు వీధికి సంఘాలు వచ్చేసాయి. దేవుని ప్రియ విశ్వాసులరా, గ్రామాల్లో చాలా సంఘాలు వచ్చేసాయి, పట్టణాల్లో చాలా సంఘాలు వచ్చేసాయి. ఎక్కడ చూసినా సంఘాలు పెరిగిపోయాయి, మందిరాలు పెరిగిపోయాయి, పరిచర్య పెరిగిపోయింది. ఏ సంఘం వెళ్తుంది పరలోకానికి? దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలా మంది సంఘాలు కట్టేటప్పుడు ఎలాంటి సంఘాన్ని కట్టాలి, లేక సంఘాన్ని ఎలా కట్టాలి? దేవుడు సంఘము ఎత్తబడుతుందని చెప్పాడు. వధువు సంఘం అన్నారు, క్రైస్తవ సంఘం అన్నారు, రాకడ సంఘం అన్నారు, సార్వత్రిక సంఘం అన్నారు, స్వార్థిక సంఘం అన్నారు. మరి ఏ సంఘములా ఈనాటి కాలంలో సంఘాలు కట్టాలి, లేక సంఘాలు ఎలా ఉండాలి, లేక ఎలాంటి సంఘము పరలోకానికి ఎత్తబడుతుంది? దేవుని ప్రియ విశ్వాసులరా, వీధికి 2-3 సంఘాలు వచ్చేసాయి. పల్లెల్లో సంఘాలు పెరిగాయి, పట్టణాల్లో సంఘాలు పెరిగాయి. అయినా సరే బైబిల్లో ఒక మాట ఉంది, కోతెంతో విస్తారముగా ఉన్నది కానీ కోసేటి పనివారు కొదువుగానే ఉన్నారు. ఇన్ని సంఘాలు వచ్చినా, ఇన్ని మందిరాలు వచ్చినా కోత ఇంకా కొరతగానే కనబడుచు ఉన్నది. అంటే సంఘాలు సరిగా లేవు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలా సంఘాలు, సంఘములో ఉన్న విశ్వాసులు సరిగా ఉండలేకపోతూ ఉన్నారు. సంఘములు కట్టేవారు కూడా, ఇదిగో ఆ సంఘం చాలా బాగుంది, ఆ సంఘం చాలా అందంగా ఉంది, ఆ సంఘములో అన్నీ ఉన్నాయి, ఆ సంఘములో కుర్చీలు ఉన్నాయి, ఆ సంఘములో LED స్క్రీన్స్ ఉన్నాయి, లేకపోతే ఆ సంఘములో ఇదిగో ఈ సౌకర్యాలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి
ఒక 150 కిలోమీటర్లు ప్రతి ఆదివారం ప్రయాణం చేస్తాడు. 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక సంఘానికి వెళ్తాడు. నేను పోన్లే మంచి విషయమే, అంత దూరం ప్రయాణం చేసి వెళ్తున్నాడంటే ఏదో నచ్చి ఉంటుంది అక్కడ. నచ్చింది కాబట్టి అంత దూరం ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఆ వ్యక్తితో అన్నాను, అబ్బాయి ఏం నచ్చింది నీకు, ఏం బాగుందని ప్రతి ఆదివారం ఇంత దూరం వెళ్తున్నావంటే ఆయన అన్నాడు, టీవీలో కనబడుతుందని వెళ్తున్నానండి. ఎక్కడ కనబడుతుందంట? టీవీలో కనబడకపోతే వెళ్ళడం. దేవుని ప్రియ విశ్వాసుడు ఒక అతనైతే 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తాడంట. ఎందుకు వెళ్తున్నాడు అని అంటే అక్కడికి వెళ్ళగానే రిసీవింగ్ బాగుంటుందంట. రిసీవింగ్ చేసుకుని చక్కగా కూర్చోమని నీళ్ళు ఇస్తారంట, టీలు కాఫీలు ఉంటాయంట, మందిరాల్లో హోటల్స్ ఉంటాయంట, బిస్కెట్లు ఉంటాయంట. దానికోసం 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని ప్రియ విశ్వాసులు ఈరోజు సంఘాలకు ఎందుకు వెళ్తున్నారో చాలా మందికి తెలియదు. సంఘాలు ఎందుకు కడుతున్నారో చాలా మందికి తెలియదు. సంఘాలు ఎలా కట్టాలో చాలా మందికి తెలియదు. కట్టేవారు కూడా, క్రొత్తగా సేవ ప్రారంభించిన వారు కూడా, ఇదిగో వారు ఏదో చేశారు కదా మనం కూడా చేసేయాలి, వారు పాటలు పెట్టారు కదా మనము పెట్టేయాలి, వారు అది చేశారు కదా మనము చేసేయాలి. నూతన పోకడలు దేవుని ప్రియ విశ్వాసులరా, నూతన అడుగులు దేవుని ప్రియ విశ్వాసులరా. నన్ను కూడా చాలా మంది అడిగారు యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, అయ్యా ఇదిగో మీరు అక్కడక్కడికి తిరుగుతూ ఉంటారు కదా, చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు కదా, సంఘాలు ఎలా కట్టాలి? దేవుని ప్రియ విశ్వాసులు ఇదిగో ఆయన చేసినట్లుగా మేము చేద్దాం అనుకుంటున్నాం, సౌండ్ వీరు పెట్టినట్లుగా మేము పెడదాం అనుకుంటున్నాం, ఆర్కెస్ట్రా వారు పెట్టినట్లుగా మేము పెడదాం అనుకుంటున్నాం. దేవుని ప్రియ విశ్వాసులరా, నేను అందరితో చెప్పిన మాట ఒకటే, వారిని చూడకండి, వీరిని చూడకండి. పరిశుద్ధ గ్రంథములో సంఘాలు ఏం చెబుతున్నాయో సంఘాలను చూడండి అని చెప్పాను నేను. దేవునికి స్తోత్ర. దేవుని ప్రియ విశ్వాసులరా, ఆది సంఘాలలో, ఆది క్రైస్తవ సంఘాలలో పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట చదువుకున్నాము. ఒక సంఘము మనకు కనబడుతున్నది. ఏంటి ఆ సంఘము అనంటే మాసిదోనియా సంఘములు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియ విశ్వాసులరా, మాసిదోనియాలో ఉన్న సంఘాలంట, ఆ సంఘముల గురించి అపోస్తుడైన పౌలు గారు ఒక మాట చెబుతున్నారు. మాసిదోనియాలో ఉన్న సంఘాలంట దేవుని కృప పొందిన సంఘములై ఉన్నవి. దేవునికి స్తోత్ర. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఏం పొందాయి మాసిదోనియాలో ఉన్న సంఘాలు? దేవుని కృప పొందిన సంఘాలు. ఈరోజు చాలా మంది సంఘాలు కడుతున్నారు, మందిరాలు పెడుతున్నారు, కానీ దేవుని ప్రియ విశ్వాసులరా, అవి దేవుని కృపను పొందాయో లేవో వారికే వదిలేస్తున్నాను. కానీ ఆది క్రైస్తవ సంఘాలు, దేవుని ప్రియ విశ్వాసులరా, ఆదిమ సంఘాలు, యోదయ సంఘం, గలలియా సంఘం, సమరయ సంఘం, హెబ్రీ సంఘం, ఫిలిప్పు సంఘం, దేవుని ప్రియ విశ్వాసులరా, ఎఫ్ఎస్సి సంఘం, ఇలా ఆది క్రైస్తవ సంఘాలలో ఒక సంఘమైన మాసిదోనియా సంఘం. మాసిదోనియా సంఘము గురించి అపోస్తుడైన పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ సంఘం నాకు చాలా నచ్చింది అబ్బాయి, ఈ సంఘం నాకు చాలా నచ్చింది. ఈ సంఘము దేవుని కృప పొందిన సంఘమై ఉన్నది. దేవునికి స్తోత్ర. భక్తుడు అంటాడు, నీ కృప నాకు చాలు. ఈరోజు ఏ సంఘాలైనా దేవుని ప్రియ విశ్వాసులరా, రాకడకు ఎత్తబడే ఈ రాకడ పండుగలు, రాకడ సిద్ధపాటులో ఉన్న వారులరా, దేవుని సేవకుడుగా నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు మీరు కూడా మాసిదోనియా సంఘము వల్లే ఎగిరేవారుగా ఉండాలి అని అంటే మనందరం కూడా దేవుని కృప పొందుకోవాలి. దేవుని కృప పొందవలసిన వారమై ఉన్నాం. దేవుని కృపకు పాత్రులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఎవరైతే దేవుని కృపను పొందుతారో, ఏ సంఘం అయితే దేవుని కృప పొందుతుందో, దేవుని కృపకు పాత్రులుగా ఉంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరు దేవుని కృప పొందుతారు? మాసిదోనియా సంఘం ఎందుకు దేవుని కృప పొందింది? ఎవరు ఎత్తబడతారు? దేవుని ప్రియ విశ్వాసులరా, మనము ఎత్తబడాలి అంటే మనలో కృప పొందుటకు, ఎత్తబడుటకు ఏ లక్షణాలు ఉండాలి?
పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని ప్రియ విశ్వాసులరా నేను చూపిస్తాను. వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని చదువు. విశ్వాసులరా, మాసిదోనియా సంఘము వారు బహుశ్రమల వలన వారు పరీక్షింపబడగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వాక్యాన్ని విన్నారా? దేవదాసే గారు అనేవారు, మా సంఘంలో అన్నీ బాగున్నాయి కానీ ఒక మోగ దయ్యం ఉండేది అనేవారు. ఏ దయ్యం అంట? అది ఏం చేస్తుంది? మోగదానిలాగా ఉంటుంది, మాట్లాడదంట. మీరు మాట్లాడదాం అనుకున్నా ఏం చేస్తుంది? మీ నోరు, మీరు అనుకుంటారు నేను మామూలుగా మాట్లాడతలేదు అనుకుంటారు మీరు, కానీ మీరు నోరు మూసేసింది ఎవరు? మోగదయ్యం. ఇక్కడ ఉందంటారా అది? అమ్మా లేదు అంటే మీరు ఎలా ఉండాలి? మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడక్కడ ఉన్నట్టుంది అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈ మాసిదోనియా సంఘమంట దేవుని కృప పొందడానికి కారణం ఏంటంటే అక్కడ వ్రాయబడిన మాట, వారు బహుశ్రమ పొందగా. ఏం పొందారంట? శ్రమ కూడా కాదు. దేవుని ప్రియ విశ్వాసులరా, వారు బహుశ్రమ పొందగా వారు ఏం చేశారంట? సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? వారు బహుశ్రమ పొందగా వారు సంఘాన్ని వదిలేశారా? వారు బహుశ్రమ పొందగా వారు దేవునికి దూరం అయిపోయారా? దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడ వ్రాయబడిన మాట, వారు శ్రమ కూడా కాదు బహుశ్రమ పొందగా వారు ఏం చేశారంట? అత్యధికముగా సంతోషించిన వారై ఉన్నారు. సంతోషంతో చప్పలు కొడదాం, గట్టిగా 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 కొడదాం. దేవుని ప్రియ విశ్వాసులరా, మాసిదోనియా సంఘం దేవుని కృప పొందిన సంఘం. ఈరోజు ఎత్తబడి మనం కూడా దేవుని కృపను పొందుకోవాలి. ఎప్పుడు దేవుని కృప? ఎవరికి దేవుని కృప? మాసిదోనియాకు ఎందుకు దేవుని కృప అంటే వారంట శ్రమ పొందారు, కానీ శ్రమలో ఏం చేశారు? అత్యధికముగా. వారు అత్యధికముగా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు చాలా మంది అనుకుంటారు సంఘం అంటే సంతోషం అండి, సంఘం అంటే ఆనందం అండి, సంఘం అంటే మాకు అన్నీ ఉండాలండి, సంఘం అంటే కుర్చీలు ఉండాలండి, సంఘం అంటే సోఫాలు ఉండాలండి, సంఘం అంటే ఫ్యాన్లు ఉండాలండి, సంఘం అంటే సౌకర్యాలు అన్నీ ఉండాలండి, అప్పుడే సంఘంలోకి వస్తామండి అని ఈరోజు చాలామంది దేవుని ప్రియ విశ్వాసులరా ఇవన్నీ వెతుక్కునే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట, మాసిదోనియా సంఘం అంట వారు శ్రమ కాదు, ఏం పొందారు? వారు బహుశ్రమను పొందారు. దేవుని ప్రియ విశ్వాసులరా, బహుశ్రమ బహుబాధను పొందారు. దేవుని ప్రియ విశ్వాసులరా, బహుబాధను పొంది వారు అందులో ఏం చేశారంట? అత్యధికముగా. ఈరోజు ఎంతమంది దేవుని ప్రియ విశ్వాసులరా శ్రమ పొంది సంతోషించేవారుగా ఉన్నారు? ఈరోజు సంఘముకు వెళ్ళి ఒక చిన్న కష్టం వస్తే దేవుని ప్రియ విశ్వాసులు దేవుని మర్చిపోయేవారు, సంఘాలు మర్చిపోయేవారు, సంఘాలు విడిచిపెట్టేసేవారు. ఆ సంఘంలోనండి ఆశీర్వదించును గాక అంటున్నారండి, ఈ సంఘములోనండి దీవించును గాక అంటున్నారండి, ఆ సంఘములోనండి కరుణించును గాక అంటున్నారండి. కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోతున్నామండి. ఆశీర్వదించును, దీవించును, కరుణించును, దించు అంటే మీరు ఏమైపోతున్నారు? దించబడుతున్నారు అంతే. దేవుని ప్రియ విశ్వాసులు నిజమైన సంఘం ఎలా ఉంటుందంటే, దేవుని ప్రియ విశ్వాసులరా శ్రమలతోనే కట్టబడేది నిజమైన సంఘం. దేవునికి స్తోత్రం. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, బండ సందులలో ఎగురు నా పావురమా. దేవుని ప్రియ విశ్వాసులరా పేటు బేటలను ఆశ్రయించునా. దేవుని ప్రియ విశ్వాసులరా పౌరము అంటే సంఘము. సంఘం ఎక్కడ ఎగురుతుందంట అమ్మా?
సంఘము ఎక్కడ ఎగురుతుందంటే బండ సందులో. బండ అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, బండ సందు అంటే ఒక బండని ఒక సుత్తితో పగలగొట్టండి. గట్టిగా కొడితే, ఎంతో బలంగా కొడితే కానీ ఆ బండ, శ్రమ పెట్టినప్పుడు బండ పగులుతుంది. దాని మధ్యన ఏమొస్తుంది? సందు వస్తుంది. ఆ సందులో ఎగిరే, ఏ సందు? శ్రమల సందులో ఎగిరే నా పావురమా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరెత్తబడతారంటే శ్రమలు చూచిన వారే. ఎవరెత్తబడతారు అంటే దేవుని ప్రియ విశ్వాసులరా, శ్రమలు ఎదుర్కొన్న వారే. శ్రమ లేని వారికి దేవుని ప్రియ విశ్వాసులరా పరలోకానికి వెళ్ళే అర్హత లేదు. శ్రమల ప్రకారం, శ్రమల ప్రకారం, శ్రమలు దేవుని ప్రియ విశ్వాసులరా, దేవదాసయ్య గారు చెప్పారు, శ్రమలు గొప్ప ఆశీర్వాదం. ఇంగ్లీషులో నాకు నచ్చిన ఒక మాట ఉంటుంది, ఇఫ్ దెర్ ఈస్ నో అఫిలియేషన్ ఇన్ యువర్ వే దెన్ యువర్ ఇన్ ఎ రాంగ్ వే. మీ జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది అనుకోండి, మీ జీవితం సంతోషంగా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఇరుకు లేకుండా సంతోషంగా వెళ్ళిపోతుంటే మీరు ఏదో తప్పు మార్గంలో ఉన్నట్టు. ఇఫ్ దెర్ ఈస్ నో అఫిలియేషన్, మీ జీవితంలో శ్రమ లేకపోతే యు ఆర్ ఇన్ ఎ రాంగ్ వే. మన ఏదో ఒక తప్పు మార్గంలో వెళ్తున్నాం. నేను ఇక్కడికి వస్తున్నాను. నేను దేవుని ప్రియ విశ్వాసులరా లొకేషన్ పెట్టారు, ఇక్కడికి రాకుండా ఇంకో దారిలో వేగంగా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఎంత దూరం వెళ్తే మళ్ళీ ఏం చేయాలి? అంత వెనక్కి రావాలి. ఈరోజు మీ మార్గంలో ఏ శ్రమ లేకుండా మీరు వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఏదో చాలా లోనకి ఒక తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారు. మరలా వెనక్కి రావాలంటే చాలా కష్టం. ఈరోజు చాలామంది శ్రమలొద్దు అనుకుంటారు. దేవుని ప్రియ విశ్వాసులరా, శ్రమ ఉండాలి, బాధ ఉండాలి, ఇరుకుండాలి, ఇబ్బంది ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, శ్రమల వలన ఈరోజు విశ్వాసి ఎక్కడుండాలో నిర్దేశింపబడతాడు. విశ్వాసికి ఎంత ఆశీర్వాదం రావాలో, ఎంత దీవెన రావాలో, ఏ కొలత ఇవ్వాలో దేవుడు అక్కడ రాయబడిన మాట. పరీక్ష అంటే ఇది. సంఘానికి శ్రమ ఒక పరీక్ష. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా, పిల్లలకి ఎలాగైతే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, క్వార్టర్లీ, హాఫర్లీ, యాన్యువల్లీ అనే పరీక్షలు ఉన్నాయో, ఈరోజు విశ్వాసి కూడా సంఘములో శ్రమ ఒక పరీక్ష. ఎవరైతే ఈ పరీక్షలు దాటగలుగుతారో సంతోషంలో ఏముండదండి, ఆనందంలో ఏముండదు. దేవుని ప్రియ విశ్వాసులరా, నేను చాలామంది రాజకీయ నాయకులు కలిశాను, నేను మంత్రులను కలిశాను, ఎమ్మెల్యే గారులను కలిశాను. దేవుని ప్రియ విశ్వాసులరా, వారు చెప్పే మాట ఏంటంటే, అధికారం ఉన్నప్పుడు అందరూ ఉన్నారు నాతో, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు. అందరూ పొద్దున్నే లెగిస్తే ఊపిరి ఆడేది కాదు, నాకు పడుకునేదాకా ఊపిరి ఆడేది కాదు. ఓడిపోయాను, నాతో నిజమైన వారు మాత్రమే నాతో ఉన్నారంటున్నాడు ఆయన. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరు మనకు తెలిసిన వారు, ఎవరు మనకు దగ్గర వారు, ఎవరు నిజమైన వారు, ఈ పరీక్షలోనే, ఈ శ్రమలోనే. మనకు శ్రమ వచ్చిందంటే దేవుని ప్రియ విశ్వాసులరా అధైర్యపడకండి. సంఘములో ఉన్న వారికి శ్రమలు వస్తాయి. శ్రమలు ఎందుకు వస్తాయి అనంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, 10 దినములు శ్రమ కలుగును, నమ్మకంగా ఉండండి. 10 దినములు శ్రమ కలుగుతాయి. ఇది ఒక పరీక్ష, శాశ్వత కాలం కాదు, కొన్ని దినాలే. నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుని ప్రియ విశ్వాసులరా, నేను ఒకసారి కటింగ్ చేయించుకోవడానికి షాప్కి వెళ్ళాను. నేను కృష్ణా జిల్లాలో సంఘాలు చూస్తున్నాను, విజయవాడ వెళ్ళాను. కటింగ్ చేయించుకోవడానికి షాపుకి వెళ్ళాను నేను. అతను నాకు బాగా అలవాటు పడ్డాడు, నేను అతనికి బాగా అలవాటు పడ్డాను. నేను అతనికి అలవాటు పడుతూ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఫోన్ చేసి ఉన్నారు అంటే వెళ్ళేవాడిని, కటింగ్ వేయించుకునేవాడిని. దేవుని ప్రియ విశ్వాసులు, ఒకసారి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి, అయ్యా ఉన్నారా, వస్తాను నేను అని అంటే ఏడుస్తున్నాడు అతను. ఏమైందండి అన్నాను నేను. ఉద్యోగంలో నుంచి తీసేశారండి నన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు. నా మీద ఒక నింద వేశారు, ఉద్యోగంలో నుంచి తీసేశారు. దేవుని ప్రియ విశ్వాసులు ఏడుస్తున్నాడు. ఉద్యోగం లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఏడుస్తూ ఏడుస్తూ ఏం చెయ్యాలో బ్రతిమలాడదాం అనుకుంటున్నాను నేను. వారి దగ్గరికి మరలా వెళ్ళి బ్రతిమలాడదాం అనుకుంటున్నాను అని బాధపడుతూ ఉంటుంటే నేను అన్నాను, నేను చాలా దూరం నుంచి వస్తాను, నేను
మీ దగ్గరికి ఫోన్ చేసి ఎందుకు వస్తానంటే, మీరు చేసే పద్ధతి నాకు నచ్చింది నాకు. కాబట్టి మీరు అలా బాధపడకండి, మీరు ఏదైనా ప్రయత్నం చేయండి, అలా ఖాళీగా ఉండకండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని నాకు తెలిసిన సువార్త ఏదో కొంచెం చెప్పాను నేను, కొంచెం ధైర్యపరిచాను నేను. 3 నెలల ఖాళీగా ఏడ్చాడంటే ఏం చేయాలో అర్థం కాక 3 నెలలు దేవుని ఇప్పుడు విశ్వాసులరా ముంబై వెళ్ళిపోయాడు. ముంబై వెళ్ళిపోయి దేవుని ఇప్పుడు విశ్వాసులరా 3 నెలలు కోచింగ్ తీసుకున్నాడంట. 6 నెలలు ఎలా ఉన్నాడు? ఖాళీగా ఉన్నాడు. దేవుని ఇప్పుడు విశ్వాసుల నెలకి ఒక 40,000 నుంచి 60,000 సంపాదించేవాడు 6 నెలలు ఖాళీగా ఉన్నాడు. కొన్ని లక్షల రూపాయల జీతం వదిలేసుకున్నాడంట. నాకు ఒకసారి ఫోన్ చేసి, పాస్టర్ గారు ధైర్యం సరిపోవట్లేదు, ప్రార్థన చెయ్యండి. నేను ఒకే మాట చెప్పాను నేను, ఇఫ్ దెర్ ఇస్ నో ఎఫిలేషన్ ఇన్ యువర్ వే, యువర్ ఇన్ ఎ రాంగ్ వే. శ్రమ ఉందంటే మీరు కరెక్ట్ మార్గంలోనే ఉన్నారు. ఏం కంగారు పడకండి, మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ప్రార్థన చేశాను. దేవుని ఇప్పుడు విశ్వాసులరా 6 నెలల తర్వాత విజయవాడ వచ్చి, ఇప్పుడు విజయవాడలో 6 షాపులు పెట్టాడు అతను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని షాపులు పెట్టాడు? అతనికి 6 నెలల జీతం పోయింది, కానీ ఇప్పుడు 30 మందికి జీతం ఇస్తున్నాడు అతను. అతని జీతం ఎంతో పక్కన పెట్టేయండి, 30 మందికి జీతం ఇస్తున్నాడు అతను. దేవుని ఇప్పుడు విశ్వాసులరా అతని జీవితాన్ని మార్చింది ఏంటంటే శ్రమ. ఈరోజు చాలామంది ఒక శ్రమ వచ్చినప్పుడు, మేము కూడా చాలా పర్యాయాలు ఒక సంఘానికి వెళుతూ సంఘములో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా సాఫీగా వెళ్ళిపోతున్నామంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుంది. మీ జీవితంలో కూడా దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు ఎవరు ఎత్తబడతారంటే శ్రమల్లో. ఈ మాసిదోనియ సంఘం అంట, దేవుని ఇప్పుడు విశ్వాసులరా వారు బహుశ్రమ పొందగా, శ్రమలో ఏం చేశారు? అత్యధికముగా వారు సంతోషించారండి. దేవునికి స్తోత్ర. ఒక పాత పాట ఉంటుంది కదా, ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు వితే. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు వితే. వేదనతోను రక్తంబును కార్చి, వేదనతోను రక్తంబును కార్చి, ప్రాణంబులను దానంబు చేసిరి, ప్రాణంబులను దానంబు చేసిరి. క్రైస్తవ కర్షక కదలి రావయ్య, కన్నులు తెరచి కానవేమయ్య. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. కొత్త కాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా జరిగిపోయే. దేవునికి స్తోత్ర. ఆదిమ క్రైస్తవ బోధకులంట వేదనతో రోదనతో ఏం చేశారు? వాక్యాలు విత్తారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా వాక్యాలు విత్తడం కాదు, ప్రాణాలు ఏం చేశారంట? దానాలు చేసేసారు వారు. అసలు సేవ చేయడానికి ప్రాణాలు దానం చేయాల్సిన అవసరం ఉందా? అమ్మ నేను వచ్చాను, అమ్మగారు టిఫిన్ అన్నారు, టీ అన్నారు, కూర్చొని అక్కడ మాట్లాడుతూ ఆ కొద్దిసేపు కూడా అక్కడ ఉన్న వారితో మాట్లాడుతూ ఉంటుంటే, మా అయ్యగారిని బట్టి మేము ఇలా ఉన్నామండి, మా అమ్మగారిని బట్టి మేము ఇలా ఉన్నామండి, వారి ప్రార్థనలండి, వారి ప్రార్థనలు మమ్మల్ని బలపరిచాయండి, ఏదొచ్చినా ఏ చిన్నదొచ్చినా వారు మా కోసం ప్రార్థన చేస్తారండి. ఈరోజు చాలా సింపుల్గా ప్రార్థనలు చేస్తున్నారు అని చెప్పేస్తున్నాం, కానీ ఇలా ప్రార్థనలు చేయడానికి పూర్వకాలమందు మా పితరులైన వారు, మీ పితరులైన వారు ప్రాణాలు దానంగా చేశారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా అపోస్తులు యేసు ప్రభువులు వారి శిష్యులు ఎలా చనిపోయారండి అమ్మవారు? అమ్మ సేవ చేస్తున్నారని చంపేశారంతే, సేవ చేస్తున్నారని చంపేశారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఈరోజు ఆ సేవలో శ్రమలు ఉంటాయి, సంఘాల్లో శ్రమలు ఉంటాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మీ జీవితాల్లో శ్రమలు ఉంటాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమలు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలి అమ్మ? బహుగా ఆనందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీ మెడలో ఒక బంగారపు గొలుసు ఉంది, ఎలా ఉంటారు అమ్మ? అసలు ఎలా ఉంటారంటే అది అందరికీ కనబడేలాగా లోనికి వేసుకుంటారా, పైకి వేసుకుంటారా అమ్మ? బ్రాస్లెట్ పెట్టుకుంటాడు పెళ్ళి కొడుకు, కొత్తగా కదా,
మాటికి ఏమంటాడని చేయాలా అంటాడు. ఎందుకు? అది ఉందని చూపించాలి కదా, మరి అత్తగారు ఎట్టారని చూపించాలి. బంగారం ఉందని ఉంగరం పెట్టుకున్నారనుకోండి, ఏం చేస్తారు? మాటికి ఇలా అంటూ ఉంటారు. వాళ్ళకే ఉందని ఉంగరం మనకి తెలియదు కదా. మరి మన అలంకారాలు, ఆభరణాలు మనం ఎలా చూపించుకుంటామో వాటిని బట్టి ఎంత అతిశయపడతామో, శ్రమను బట్టి కూడా. అమ్మా, శ్రమ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? తెల్ల జెండా లోపాలంటారు అయ్యగారు. అంటే ఏంటి? మీ పళ్ళు బయటకెట్టి మీ తెల్ల జెండాలు ఓపాలి. మిమ్మల్ని శ్రమ పెట్టేవారు, మిమ్మల్ని బాధ పెట్టేవారు మీ పళ్ళు బయటికి పెట్టి మీరు మనసారా నవ్వారనుకోండి, వాళ్ళకి జ్వరం అట్టేసుకుంటుంది. ఇంకా మనసారా నవ్వితే మాసిదోనియా వారు చేసిన పని అదే. వారు బహుశ్రమ పొందగా వారు ఏం చేశారంట? అత్యధికముగా. అసలు ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప ధన్యులు! అత్యధికముగా వారు సంతోషించారు. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు మనము కూడా, ఒకసారి ఒక రాజుగారు ఉన్నారంట. దేవుని ప్రియ విశ్వాసులరా, రాజుగారు అడవికి వెళ్ళాడు, వేటకి వెళ్ళారంట మంత్రి గారిని తీసుకుని. అడవికి వెళితే అడవిలో బాణాలు వేస్తున్నాడంట ఆయన. బాణాలు తీసి ఎక్కుపెట్టి బాణాలు స్పీడ్గా బాణాలు వేస్తున్నాడంట. ఆ బాణాలు ఎలాగుంటాయి? చాలా సూదిగా పదునుగా ఉంటాయి. ఆ బాణాలు తీత ఆ స్పీడ్లో ఏలు కట్ అయిపోయిందంట ఆయనకి. ఎవరికి? నేను ఇందాక చెప్పాను, ఏ దయ్యం అన్నాను? మోగదయ్యం ఉంది ఇక్కడ. అమ్మ, ఆ బాణం తీస్తూ రాజుగారికి ఏం కట్ అయిపోయింది? ఏలు కట్ అయిపోయింది. ఏలు కట్ అయిపోతే ఆయన ఏడుస్తున్నాడంట, ఏలు పట్టుకుని ఏడుతున్నాడంట. ఆయన ఏడుతుంటే పక్కన మంత్రి గారు అన్నారంట, పోలేండి రాజుగారు, అంతా మన మంచిగా అన్నాడంట ఆయన నవ్వుతూ. రాజుగారికి ఏమో చాలా కోపం వచ్చేసింది. నేను ఇక్కడ ఏడుతూ ఉంటుంటే అంతా మంచిగా అంటాడేంటి ఈయన అని ఈయన తీసుకెళ్ళి ఏమన్నారు? జైల్లో పాడండి, చెరసాల్లో పాడేయండి అన్నారు. మంత్రిని తీసుకెళ్ళి చెరసాల్లో పాడేస్తూ ఉంటుంటే అప్పుడు కూడా నవ్వుతున్నాడంట ఆయన. ఎవరు? మంత్రి గారు అంట. మంత్రి గారు నవ్వుతూ అన్నాడంట ఆయన, అంతా మన మంచిగా వెళ్ళండి అన్నాడంట. తీసుకెళ్ళి 6 నెలలు బయటికి రానివ్వకుండా 6 నెలలు అంట. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒక 5 నెలల తర్వాత రాజుగారు మరలా అడవికి వెళ్ళాడంట. ఆయన అడవికి వెళ్ళి వేటాడదామని మరలా అడవికి వెళ్ళి ఒక్కడే వెళ్ళాడంట. ఆయన అడవికి వెళ్ళి లోనికి వెళ్ళాడంట. అక్కడి నుంచి ఇంకా లోనికి వెళ్ళాడంట. అక్కడి నుంచి ఇంకా లోనికి వెళ్ళాడంట. దారి తప్పిపోయాడంట. అడవి మనుషుల్లోకి వెళ్ళిపోయాడంట. అడవి మనుషులు పట్టేసుకుని, మేము చాలా రోజులుగా నరబలి ఇవ్వాలి, చాలా రోజులుగా మాకు ఎవరు దొరకలేదు, నువ్వు దొరికోవని తీసుకెళ్ళి కట్టేశారంట. కట్టి దేవుని ప్రియ విశ్వాసులరా, రాజుగారిని కట్టేసి, దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడున్న పెద్ద, ఆ తెగలో ఉన్న పెద్ద మొత్తం పైనుంచి కింద దాకా ఎత్తుక్కుంటూ వస్తున్నాడంట. రాజుగారిని ఎత్తుక్కుంటూ వచ్చి పైకి వచ్చి ఆ ఏలు చూసాడంట. ఏలు ఏమైంది? కట్ అయిపోయి ఉంది. ఈడు పని చేయడు ఇప్పుడు మనకి. దేనికి? నరబలికి పని చేయడు. వాళ్ళు బలిచ్చే దాంట్లో కూడా ఎలాగిస్తారంట? అన్నీ ఉంటేనే ఇస్తారంట. మనం చూస్తాం కదా, పాత నిబంధనలో ఏమంటారు, అది మత్సైనా డాగ్ అయినా లేని ఎలాగైతే గొర్రె పిల్లను బలిచ్చేవారో మేము కూడా, ఇదిగో ఏ చిన్న అవయవం లేకపోయినా మేమేమో ఏం లేదు కాబట్టి నువ్వు పంపించేశారంట, తిరిగి పంపించేశారంట. సంతోషంగా ఆనందంగా ఆ రోజు అన్నాడు, ఏమన్నాడు? అంతా మన మంచికి అన్నాడు. నిజంగా నాకు మంచి జరిగింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి మంత్రికి చెప్పాడంట. మంత్రి గారు కూడా చాలా సంతోషించి చాలా ఆనందించి, రాజా నేను చెప్పాను కదా ఆ రోజే అంతా అని. రాజుగారు కూడా సంతోషపడి మధ్యలో డౌట్ వచ్చిందంట. నీ గురించి అంతా మంచిగా అన్నావు, నా గురించి మరి నేను తీసుకెళ్ళి జైలు వేసి అప్పుడు కూడా ఏమన్నావు? అప్పుడు కూడా మంచిగా అన్నావు, మరి నీకే మంచి జరిగింది, నువ్వు జైల్లో ఉంటే నీకే మంచి జరిగింది అన్నాడంట రాజుగారు. ఆయన అన్నాడంట, ఇప్పుడు మీతో పాటు నేను బయట ఉంటే మీరు నన్ను తీసుకెళ్దురు, మీకు ఏం లేదు కాబట్టి మిమ్మల్ని పంపించేశారు, నాకు ఏళ్ళన్నీ బాగానే ఉన్నాయి. ఏం చేస్తారు? ఎవరిని బలి తీసేస్తారు? మంత్రి గారిని. కాబట్టి ఇది కూడా నా మంచికే. ఈరోజు ఏ శ్రమ వచ్చినా దేవుని ప్రియ విశ్వాసులరా, మనం పాడుకుంటాం, అంతా నా మేలుకే అని మనం పాట పాడుకుంటాం. దేవుని ప్రియ దేవుడు ఏది చేసినా తన విశ్వాసుల ఎడల, దేవుని ప్రియ విశ్వాసుల పరలోకం నుంచి యోబు మీదకి శ్రమ రావడానికి దేవుడు ఏం చేశాడు? అమ్మా అనుమతి
ఇచ్చాడు. ఆయన అనుమతి లేనిదే, ఆయన కృపలో దాచబడిన వారు దేవుని ప్రియ విశ్వాసులరా ఆయన ఆధీనములోనే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే పౌలు గారు ఒక మాట అన్నాడు. ఆయన నా దగ్గర ఒక ఆవిడ వచ్చి, అయ్యా ఇంక నేను నా వల్ల కావడం లేదు, ఇంకా ఈ శ్రమలు నా వల్ల కావడం లేదు, నాకు ఈ బాధలు నా వల్ల కావడం లేదు, నేను అలసిపోయాను, ఇంకా నేను విసిగిపోయాను ఇంకా అని అంటూ ఉంటుంటే నేను అన్నానమ్మా, ఒక్క మాట నీకు బైబిల్లో నుంచి చూపిస్తాను నేను అని బైబిల్ తీసి, బైబిల్లో ఉన్న ఒక మాట, నీవు మోయగలిగిన శ్రమనే నేను నీ మీద పెడుతున్నాను. దేవుడు చెప్పిన మాట. నువ్వు ఎంత శ్రమ మోయగలవో అంత దేవుడు ఏం చేస్తున్నాడు, కొలిచి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా నా మీద శ్రమ పెడతాడు, మీ మీద ఒక శ్రమ పెడతాడు. దేవుని ప్రియ విశ్వాసులరా మీరు ఎంత శ్రమ మోయగలరో అంత శ్రమ మీ మీద పెడతాడు. నేను ఎంత శ్రమ మోయగలను. నా కూతురు ఉంటుంది, దేవుని ప్రియ విశ్వాసులరా ఎల్కేజీ చదువుతుంది, చిన్న పాప ఎల్కేజీ చదువుతుంది. దేవుని ప్రియ విశ్వాసులరా తన స్కూల్ బ్యాగ్ ఉంటుంది. ఈరోజు పిల్లల బ్యాగులు ఎలా ఉన్నాయి, గోను సంచిలో బెటర్ అనిపిస్తుంది అమ్మా, అంత బరువు ఉంటున్నాయి. ఒకసారి మొత్తం లగేజ్ అంతా బ్యాగ్లో మొత్తం పుస్తకాలన్నీ పెట్టేశాం. పుస్తకాలన్నీ పెట్టేస్తే అది లేపుతుంటే లెగదే. అప్పుడు నేను ఏం చేశానంటే, మా పాప లేపుతుంటే జస్ట్ చిన్న లిఫ్ట్ ఇచ్చాను నేను. లిఫ్ట్ ఇస్తే, డాడీ నా బలం చూడు, నేను లేపేశాను నా బ్యాగ్ అని సంతోషపడుతుంది. ఆ బ్యాగ్ తనకు తగిలించి తను నడుస్తూ ఉంటే వెనకాల పట్టుకున్నాను నేను. దేవుని ప్రియ విశ్వాసులరా దేవుడు ఏం చేస్తాడంటే, మీరెంత శ్రమ మోయగలరో అంతే మీపై పెడతాడు ఆయన. నేను ఒక తండ్రిగా కుమార్తె బరువు వెనకాల నుంచి ఎలాగైతే మోస్తున్నానో, దేవుడు కనబడకుండా విశ్వాసి బరువును మోసేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టి ప్రభువుని గణపరుద్దాం. ఈరోజు శ్రమ లేనిదే దేవుని ప్రియ విశ్వాసులరా ఈరోజు చాలా సంఘాల్లో కుర్చీలు లేవండి, మోకాళ్ళు వేయలేకపోతున్నామండి, అంతసేపు ఉండలేకపోతున్నామండి. దేవుని ప్రియ విశ్వాసులరా లేకపోతే మా వల్ల కావడం లేదండి. శ్రమ ఉంటుంది సంఘంలో. దేవుని ప్రియ విశ్వాసులరా ఇది సినిమా థియేటర్ కాదు. సినిమా థియేటర్కి వెళ్తే 3 గంటల చక్కగా దేవుని ప్రియ విశ్వాసులరా ఏసీ వేసుకుని చక్కగా ఆ కుర్చీల్లో ఎంతో సౌకర్యంగా. ఇది సంఘం. దేవుని ప్రియ విశ్వాసులరా శ్రమ ఉంటుంది. శ్రమలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రియ విశ్వాసులరా సంఘముగా సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్ర. రెండవదిగా నేను వాక్యం త్వరగా చూపిస్తాను. వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. 2వ వచనం ఆఖరి లైన్ చదవండి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. పరిచర్య విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తామంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ రాయబడిన మాట చూడండి. వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా. అమ్మా అక్కడ రాయబడిన మాట, మాసిదోనియా సంఘం ఏం పొందింది? దేవుని కృప ఎందుకు పొందిందంటే వారంట సామర్థ్యము కంటే ఎక్కువగా ఏం చేశారు? దేవుని పనికి వారిచ్చిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని ప్రియ విశ్వాసులరా ఈరోజు చాలామంది దేవుని ప్రియ విశ్వాసులరా మా తాతయ్య గారు చెప్పేవారు. ఒక ఆయన అంట మందిరానికి వచ్చేవాడంట. మందిరానికి వచ్చి కానుకల సమయం ఉంటుంది కదా, కానుకల సమయంలో కానుకలు తెరిచి 500 కాగితం తీసేవాడు అంట, పక్కన పెట్టేవాడు. 100 కాగితం తీసేవాడు, పక్కన పెట్టేవాడు. 50 కాగితం తీసేవాడు, పక్కన పెట్టేవాడు. 20 కాగితం తీసేవాడు, పక్కన పెట్టేవాడు. 10 రూపాయల కాగితం తీసి పక్కన పెట్టి
₹5 బిళ్ళ తీసి కానుకేసి వెళ్ళిపోయేవాడు అమ్మ. అంటే అంటే ఆయన అక్కడికి వచ్చి ఏం చేశాడంటే, నాకు ఇన్ని ఉన్నాయి ఆయన చూపించుకుని ఎంత వేసి వెళ్ళాడు? ₹5 వేసి వెళ్ళాడు. దేవుని ప్రియ విశ్వాసులరా, అక్కడ వ్రాయబడిన మాట, మాసిదోనియా సంఘము వారు ఎలాంటి వారంట అమ్మ? మాసిదోనియా సంఘము వారు పేదలు కూడా కాదంట. 2వ అధ్యాయం ఆఖరిలో ఉన్న మాట ఏంటంటే, వారు పేదలు కూడా కాదంట. వారు ఎవరు? నిరుపేదలంట. వారు దేవునికి స్తోత్రం. వారు పేదలు కూడా కాదు. వారు ఎవరు? నిరుపేదలంట. నిరుపేదలై ఉండి వారు ఏం చేశారంట? వారు సామర్థ్యము కంటే ఎక్కువ వారు కానుకలు ఇచ్చారు, వారు పరిచర్య చేశారు. ఎంత గొప్ప భాగ్యమో! దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక సేవకుడు అంటాడు, అతను ఈరోజు చాలామంది పాస్టర్లు కానుకలు తీసేసుకుంటున్నారు, దశమ భాగాలు తీసేసుకుంటున్నారు. దశమ భాగాలు డబ్బులున్న వాళ్ళు ఇస్తే సరిపోతుంది. డబ్బులు లేని వారు కూడా దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. పేదవారు దశమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అని అతను చెప్పేసరికి చాలామంది ఎంత బాగా చెప్పాడో, ఎంత గొప్పగా చెప్పాడో, పేదవారి ఎడల కన్సర్న్ ఉంది ఇతనికి అని చాలామంది షేర్లు చేయడం, అతని గురించి గొప్పగా చెప్పడం. దేవుని ఇప్పుడు విశ్వాసులు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నేను, దేవుడు పేదవారికి ఒక రూలు, గొప్పవారికి ఒక రూల్ పెట్టాడా? అందరికి ఒక రూల్ పెట్టాడా? దశమ భాగం పేదవారికి ఒకలాగా, ధనికులకు ఒకలాగా చెప్పాడా? లేకపోతే అందరికి ఒకలా చెప్పారా అమ్మ? ఇప్పుడు అందరూ దశమ భాగం ఎలా తీయాలి అమ్మ? వారికి వచ్చిన దాంట్లో తక్కువైతే తక్కువే తీయాలి, ఎక్కువలో కూడా ఎంత చెప్పాడు ఆయన? దశమ భాగం అనే చెప్పాడు. ఈరోజు దేవుడు చెప్పిన నియమాలను మార్చేసి, దేవుని ప్రియ విశ్వాసులరా, దేవుడు చెప్పిన పద్ధతులను మార్చేసి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీకు వచ్చిన కొంతలో నీవు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండి దేవుడు ఏం చేస్తాడు? ఎక్కువ ఇస్తాడు. నువ్వు కొంతలోనే నమ్మకంగా లేకపోతే, దేవుని ప్రియ విశ్వాసులు ఈరోజు చాలామంది దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం, దేవుని పని చేసే విషయంలో ఈరోజు కానుక ఒకటే అని అనుకుంటారు. కానీ సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయము. దేవునికి ఇవ్వాలి. నీ దేహాన్ని ఇవ్వాలి, నీ ధనాన్ని ఇవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి. దేవుని ప్రియ విశ్వాసులరా, అలాగున ఇచ్చినప్పుడు దేవుని పనికి అది ఉపయోగించబడుతుంది. దేవునికి స్తోత్రం. వారు నిరుపేదలయ్యుండి, దేవుని ప్రియ విశ్వాసులరా, నిరుపేదలయ్యుండి. ఈరోజు చాలామంది పాదిరి కడుపు నింపడానికి ఇస్తారు, కానీ దేవుని పనులు చేసేవారికి ఈరోజు చాలామంది సాతాను కూడా ఏం చేస్తాడంటే, వారు కళ్ళు మూసేటట్లుగా. దేవుని ప్రియ విశ్వాసులరా, ఒకసారి మా నాన్నగారు నేను కృష్ణా జిల్లాలో ప్రార్థనలు చేయడానికి వెళ్ళాం. అక్కడ ఒక చిన్న చుట్టి పాక ఉంది. ఆ పాకలోకి వెళ్ళి, దేవుని ప్రియ విశ్వాసులరా, మా తండ్రి గారు ప్రార్థన చేశారు, నేను ప్రక్కనే నిలబడ్డాను. నేను గృహ దర్శనం అయిపోయింది. చాలా చుట్టిళ్ళు, ఓ పక్కన బెడ్ ఉంది, ఓ పక్కనే స్టవ్ ఉంది, ఓ పక్కనే పుస్తకాలు ఉన్నాయి, చదువుకునే పిల్లలు ఉన్నారు అందులో. దేవుని చాలా చిన్నళ్ళు, చాలా చిన్న చుట్టిళ్ళు. తల ఉంచి అందులోకి వెళ్ళాలి, తల ఉంచి అందులోంచి బయటికి రావాలి. అక్కడ చిన్న చుట్టిళ్ళలో ఆ చిన్న మంచం మీద కూర్చోమన్నారు, టీ పెట్టారు, టీ తాగాం, ప్రార్థన చేస్తున్నారు. మా నాన్నగారు, నాకు మనశ్శాంతి లేదు, ఆ ఇల్లునే చూస్తున్నారు. ఎలా ఉంటారు ఈ ఇంట్లో? అసలు ఎలా పడుకుంటారు, ఎలా తింటారు, ఎలా వండుకుంటారు? మనసంతా దాని మీదే ఉంది. దేవుని ప్రియ విశ్వాసులరా, ప్రార్థన అయిపోయింది, వచ్చేస్తూ ఉంటుంటే అక్కడ ఉన్న ఆ పాప, అయ్యగారిని ఒక నిమిషం ఆగండి అని చెప్పి బైబిల్ తీసి పుస్తకాలన్నీ ఇలా తిరిగేస్తుంది అనమాట. అక్కడ బైబిల్లో అక్కడ పుస్తకాలు కొన్ని ఉన్నాయి, పుస్తకాలన్నీ ఇలా తిరిగేస్తుంది. అలా నాకు అర్థమైంది ఏంటంటే, దేని గురించి వెతుకుతుందంటే కానుక ఇవ్వడానికి వెతుకుతుంది. నేను మనసులో అనుకుంటున్నాను, డాడీ తీసుకోవద్దు అని మనసులో అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని చూస్తే మనమే ఒక ₹1000 ఇవ్వాలి అన్నట్లు అనిపిస్తుంది నాకు. దేవుని ప్రియ విశ్వాసులరా,
కానుక వెతుకుతుంది, కానుక దొరికింది, ఒక 500 రూపాయలు దొరికింది మధ్యలో ఎక్కడో. తీసుకొచ్చి మా నాన్నగారికి ఇస్తుంటే మనసులో డాడీ తీసుకోవద్దు అనుకుంటున్నాను నేను. మా నాన్నగారు తీసుకుని జేబులో పెట్టుకుని ప్రార్థన చేసి కారు ఎక్కేశారు. నా మనసు అంతా ఎక్కడ ఉండిపోయింది? అక్కడే ఉండిపోయింది నా మనసు అంతా. మా నాన్నగారు నా మనసును బాగా అర్థం చేసుకుంటారు. కారు ఎక్కాను కానీ నా మనసు అంతా దాని మీద ఉండిపోయింది. మా నాన్నగారు నాతో మాట్లాడినట్లు కాకుండా, డ్రైవర్ ఉన్నాడు ఎదుర, డ్రైవర్తో మాట్లాడుతూ మా నాన్నగారు అన్నారు, అబ్బాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేసాం, వచ్చేస్తున్నప్పుడు ఏమిచ్చింది? కానుక ఇచ్చింది. ఇప్పుడు కానుక తీసుకుని నేను వచ్చాను. కానుక తీసుకోపోతే, కానుక తీసుకుని నేను వచ్చేసాను. నేను కానుక ఎవరికి ఇచ్చింది? నాకు కాదు. ఎవరికి? దేవునికి. ఇప్పుడు నేను కానుక తీసుకోపోతే దేవుడికి ఇచ్చే ఆశీర్వాదాన్ని నేను ఏం చేసినట్టు? ఆపేసినట్టు. ఇప్పుడు నేను కానుక తీసుకుని నా పని ఏంటి? ప్రార్థన చేయాలి. సేవకుడిగా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలి అని మా నాన్నగారు చెబితే కొంచెం నాకు నెమ్మది కలిగింది. ఎందుకంటే కానుక మా నాన్నగారికి, అది ఎవరికి? దేవుడికి. 2 వారాల తర్వాత ఆ పాప మరలా సాక్ష్యాలు చెప్తున్నప్పుడు, ఆ పాప వస్తుంది. నేను సాక్ష్యాలు చెప్తున్నాను కానీ మనసంతా అమ్మాయి మీద ఉంది. ఆవిడొచ్చి, దశం భాగం అండి, మా పంట చాలా రోజులుగా ఎప్పుడు పండలేనట్లుగా ఉన్న పంట మాకు అత్యధికమైన రాబడి వచ్చింది అని 5,000 రూపాయలు కానుక తీసి వేసింది ఆవిడ. దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు దేవునికి లేక మంచికి, స్వార్థకి ఈరోజు చాలామంది ఖర్చు పెట్టలేకపోతున్నారు. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, అవసరం లేని వారికి, అనవసరమైన వారికి ఈరోజు చాలా అనవసరమైన పనులకు, మాసిదోనియా సంఘం అంట క్రైస్తవ పనులు చేయడానికి, దేవుని స్వార్థ పనులు చేయడానికి ఎంత ఖర్చు అవుతాయి? ఇలా స్థలాలు కొని, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఇలా లైట్లు పెట్టి, ఇలా ప్రాంగణాలు ఏర్పాటు చేసి, ఆర్కెస్ట్రాని పెట్టి, సౌండ్ పెట్టి. నేను క్రిందటి నెలలో 2 సభలు పెట్టాను. నేను ఒకటి అత్తిల్లో సభలు, 2 ఆగిరిపల్లిలో సభలు. నాకు తెలుసు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుందో. దేవుని విశ్వాస మేము ఎందుకు కష్టపడతామంటే, దేనికి కష్టపడతామంటే మీరు దీవించబడాలని. అంతేనా కాదా? మీ గురించేనా కాదా? మీ గురించే. దేవుని సువార్త వెళ్ళాలి, భూమి అందంతటా సువార్త ప్రకటింపబడును. కాబట్టి దేవుని విశ్వాసులరా, ఆ ఆదిమ క్రైస్తవ సంఘాలలో నుంచి ఈరోజు అక్కడి నుంచి సువార్త భారతదేశానికి కూడా వచ్చింది అని అంటే కారణం దేవుని విశ్వాసులరా, ఈ సువార్తలా ప్రకటింపబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈరోజు మనుషులకి ఇవ్వకండి. ఎవరికి ఇవ్వండి? దేవునికి ఇవ్వండి. దేవుని పనులకి ఇవ్వండి. దేవుని విశ్వాసులరా, దేవుని కార్యాలకు ఇవ్వండి. దేవుని విశ్వాసులరా, వారు నిరుపేదలు. నాకు చాలా నచ్చిన మాట, వారు పేదలు కూడా కాదంట. వారు నిరుపేదలు. వారు ఎలా ఇచ్చారు? వారు సామర్థ్యము కంటే. ఈరోజు చాలామంది మాసిదోనియా సంఘం అలా ఇచ్చేసింది కదా, వారు ఏమైపోయారు అనుకుంటారు. కానీ ఈరోజు ఆశీర్వదింపబడిన దేశాలలో మాసిదోనియా ఒక దేశం అయి ఉన్నది. చప్పట్లు కూడా ప్రభువుని గణపరుద్దాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని విశ్వాసులరు కాబట్టి ఏ సంఘము ఎత్తబడుతుందంటే దేవుని పనులు చేసే సంఘం. కానుక అనేది ఒకటి పక్కన పెట్టండి. కానుక ఒకటే కాదు, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము. ఈరోజు ఎంతో మీరు కానుక ఇచ్చేసి మందిరం రాకుండా వెళ్ళిపోయారు అనుకున్న వృధా. ఈరోజు చాలామంది కానుకలు ఇచ్చేసి, బాబు కొంచెం ఆ యేసుబాబుకి మందిరంలో కానుక ఇచ్చేసి వచ్చే అంటారు, లేకపోతే అట్టుపళ్ళు ఇచ్చేసి వచ్చే అంటారు. దేవుని మీరు ఉండాలి, సంఘములో ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని పరిచర్యలో ఉండాలి. దేవుని విశ్వాసులరా, మా ముదునూరుపాడు స్వస్థతశాలలో ఒక ఆవిడ ఉంటారు. దేవుని విశ్వాసులరా, ఎమ్మెల్యే గారి యొక్క తల్లి, వాళ్ళు 15 మంది పనివారు ఉంటారు. ఆవిడొచ్చి శాలను శుభ్రం చేస్తూ ఉంటుంది. ఏ శాల? ముదునూరుపాడు స్వస్థతశాల. ఆవిడొచ్చి, నేను అన్నానమ్మా ఎందుకు ఎవరన్నా తుడుస్తారు, తొడవకండి అని అంటే, లేదు బాబు నాకు నడుము నొప్పి ఉండేది, నేను ఈ పని చేయగా దేవుడు నాకు స్వస్థత ఇచ్చారు అన్నది ఆవిడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ పని? వాళ్ళ ఇంట్లో కూడా ఆవిడ పని చేయదు. ఇంట్లో కూడా సుమారు 15-20 మంది ఉంటారు.
దేవుని ప్రియ విశ్వాసుల దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని ప్రియ విశ్వాసులరా ఈరోజు సమర్పణ చేయ ప్రభువునకు నీ దేహము నీ ధనము అలా ఇచ్చేవారు, దేవునికి ఇచ్చేవారు, మనుషులకు వద్దు. దేవునికి ఇవ్వండి, దేవుని పనికి ఇవ్వండి, పరిచర్యకి ఇవ్వండి, దీవించబడండి, దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మొదటిగా మాసిదోనియ సంఘం ఎందుకు దీవించబడిందండమ్మా? వారు శ్రమలో బహుగా సంతోషించారు. 2, వారు నిరుపేదలయ్యుండి వారు సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. ఇంకా క్రిందకు వచ్చేస్తే చాలా ఉన్నాయి, నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. వారు ప్రేమ కలిగిన వారు, దేవునికి మహిమ కలుగును గాక. వారు ఏం కలిగిన వారు? దేవుని ప్రియ విశ్వాసులు ఒక మాట ఉంటుంది, మీరు దేవుని శిష్యులు అని ఎలా చెప్పుకుంటారంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించిన ఎడల ఆ కారణము చేత మీరు ఏమని చెప్పుకోవాలంట? దేవుని శిష్యులు అని చెప్పుకోండి అని ఉంటుంది బైబిల్లో. ఒకరిని ఒకరు ప్రేమిస్తే ఆ కారణమును బట్టి దేవుని ప్రియ విశ్వాసులరా ఈరోజు మన దేవుని బిడ్డలము అంటే మనలో ఏముండాలి చెప్పండి? మాట్లాడతలేదు, గట్టిగా చెప్పాలి. ప్రేమ ఉండాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి అమ్మ? ఎదురు కూర్చుంటారు యూత్ వారిలో 5 గుంపులు ఉంటాయి. యూత్ వారిలో 5 గుంపులు ఉంటాయి. స్త్రీలు కూర్చుంటారు, స్త్రీల్లో 6 గుంపులు ఉంటాయి. స్త్రీల్లో 6 గుంపులు ఉంటాయి. వెనకాల కూర్చుంటారు ఎవరు? పురుషుల్లో ఎన్ని గుంపులు ఉంటాయి? పురుషులు పాపం మంచోళ్ళు ఒక గుంపే ఉంటుంది. పురుషుల్లో పెద్ద ఏం ఉండదు, వాళ్ళకి ఒక గుంపే ఉంటుంది. వాళ్ళకి హలో, నేనన్న మాట కాదు, మా తాతయ్య గారు అనేవారు, 100 కత్తులైన ఓ దిక్కున ఉంటాయి కానీ 2 కొప్పులు దిక్కున ఉండవని. 100 కత్తులైన ఓ దిక్కున ఉంటాయంట, 2 కొప్పులు అసలు ఇవో చాలా డేంజర్. అసలు కొప్పులు అంటే ఏంటి? ఆడోళ్ళు చాలా డేంజర్ అసలు. అమ్మ సంఘానికి వస్తారు, సంఘానికి వచ్చి ఇంకెలా ఉంటుందంటే ఒకరి మీద ఒకరు దేవుని ప్రియ విశ్వాసులరా ఈరోజు సంఘం ఎలా ఉండాలంటే ఐక్యంగా ప్రేమ కలిగి ఉండాలి. భారతదేశాన్ని ఎలా 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 పాడు చేశారంటే, ఇంత భారతదేశాన్ని మనం ఏం చేయలేము అని విభజించు పాలించు, డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు. ఈరోజు దేవుని ప్రియ విశ్వాసులరా కుటుంబాలను ఏం చేయలేమని విభజించు పాలించు, కుటుంబాలను విడగొట్టి వారి ప్రేమను పాడు చేసి ఈరోజు సంఘాల్లో కూడా సాతాను ఏం చేస్తున్నాడంటే విభజించు. ఈరోజు సంఘం ఎలా ఉండాలి? ఒక్కటిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమతో ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసులరా నతానీయేలు గారని దేవుని సువార్త చెప్పడానికి ప్రాంతానికి వెళితే ధవళేశ్వరం ఆ ప్రాంతాలలో ఆయన సువార్త చేస్తూ ఉంటుంటే దేవుని ప్రియ విశ్వాసులరా గుండు గీసి చెప్పుల దండ మెడలో వేసి ఆయనను కొట్టి దేవుని ప్రియ విశ్వాసులరా గాడిద మీద ఊరేగిస్తూ ఉంటుంటే ఆయన పాట పాడారంట. ఆయన ఏంటి ఆ పాట అంటే, అలాంటి సమయంలో కూడా దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవం మన కబ్బును, పరలోక జీవంబు మన కబ్బును. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల దోషకారి జనులతో నెంతో సుభాషలను పల్కినాడు, నెంతో సుభాషలను పల్కినాడు. దేవునికి స్తోత్ర. ఆయన కొట్టి ఎప్పుడు పాడారు ఈ పాట? ఆయన కొట్టి చెప్పుల మెడలో చెప్పుల దండ మెడలో వేసి ఆయన ఊరేగిస్తూ ఉంటుంటే అలాంటి సమయంలో ఆయన ఏం పాట పాడాడు? దేవుని ప్రేమ ఇదిగో. దేవుని ప్రియ విశ్వాసులారా ఆ ప్రేమ ఆ ప్రాంతం అంతటినీ మార్చింది. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. ఆ ప్రేమ ఆ ప్రాంతం అంతటిని మార్చేసింది అంతే. దేవుని ప్రియ విశ్వాసులారా ఈరోజు యేసు ప్రభువులు వారి ప్రేమ
ప్రపంచమంతటిని మార్చినదై ఉన్నది. చప్పట్లు కొట్టి ప్రభువుని గనపరుద్దాం. దేవుని ప్రియ విశ్వాసులరా, ఈరోజు ప్రపంచమంతటిని మార్చింది ఎవరి ప్రేమ అంటే దేవుని. నేను చెప్తున్న మాట కాదు, ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అంటే మానవ సంతతిని ప్రభావితము చేసిన ది మోస్ట్, అందరికంటే అత్యధికమైన స్థానంలో ఉన్న వ్యక్తులలో మహాత్మా గాంధీ గారు ఆ లిస్టులో ఉన్నారు, మదర్ తెరీసా గారు ఆ లిస్టులో ఉన్నారు, అబ్రహాం లింకన్ గారు ఆ లిస్టులో ఉన్నారు, దేవుని ప్రియ విశ్వాసులారా నెల్సన్ మండేలా గారు ఆ లిస్టులో ఉన్నారు. ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్, అందరికంటే ఎవరు ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేశారు అని అంటే దేవుని ప్రియ విశ్వాసులారా అందరూ గణనీయముగా దేవుని ప్రియ విశ్వాసులారా మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు అని అంటే యేసు ప్రభువుల వారికి. చప్పట్లు కొట్టి ప్రభువుని గనపరుద్దాం. అని ఎలా గెలిచాడు ప్రపంచాన్ని? అమ్మా, ఎలా గెలిచారు? ఇప్పుడు ప్రపంచమంతా ఓటింగ్ పెట్టారు అనుకుందాం, ప్రపంచమంతా ఓటింగ్ పెట్టారు అనుకుందాం. ఉదాహరణకి ఎవరు గెలుస్తారు అమ్మా? సిలువ జెండాను నిలబెట్టాం ఓ ప్రక్కన, ఎవరు గెలుస్తారు అమ్మా? సిలువే గెలుస్తుంది, దేవుడే గెలుస్తాడు. ఆయన ప్రపంచాన్ని గెలిచాడు. ఎలా గెలిచాడు అని అంటే యుద్ధం చేయలేదు ఆయన, కోపం చూపించలేదు ఆయన, ఆయన నా దగ్గరకు రాకు అనలేదు ఆయన, ఆయన వెలివేయలేదు ఆయన. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారము మోయువారులారా నా యొద్దకు రండి. అలా ప్రేమించి దేవుని ప్రియ విశ్వాసులరా నా దగ్గరకు వచ్చేవారని నేను ఎంత మాత్రమును. కాబట్టి ఆయన ప్రేమ ఈరోజు ప్రపంచాన్ని మార్చింది. ఈరోజు ఎత్తబడే సంఘము ఎలా ఉండాలనంటే ప్రేమించేదిగా. మీ కుటుంబాన్ని ప్రేమించండి, మీ బంధువులను ప్రేమించండి, మీ సంఘాన్ని ప్రేమించండి, మీ దైవజనులను ప్రేమించండి. దేవుని ప్రియ విశ్వాసులరా మీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి, మీ గ్రామాన్ని ప్రేమించండి. అయ్యగారు అనేవారు ప్రార్థన చెయ్యాలి, ఒకటి చేసుకోవాలి, మీ గురించి మీరు ప్రార్థన చేసుకోవాలి, రెండు ప్రార్థన చెయ్యాలి. ఎవరి కోసం ప్రార్థన చెయ్యాలి అని అంటే మీకోసం చేసుకోవాలి. ఎవరి కోసం ప్రార్థన చెయ్యాలి అని అంటే సంఘం కోసం చెయ్యాలి, కుటుంబం కోసం చెయ్యాలి, గ్రామం కోసం చెయ్యాలి, దేశం కోసం చెయ్యాలి, లోకం కోసం, మిషన్ కోసం కూడా ప్రార్థనలు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. మాసిదోనియా సంఘం ప్రేమ కలిగిన సంఘం. ఈరోజు మీలో ప్రేమ ఉందా? ఉందా లేదా అండి అమ్మ? చెప్పాలి. ఒకసారి ఒక సంఘంలోనంట ఫ్యాన్ వేసిందని గొడవ అంట. ఫ్యాన్ ఎత్తే మంచిదే కదమ్మా, గొడవ ఎందుకు అన్నాను నేను. ఫ్యాన్ ఎత్తానండి, ఫ్యాన్ మీద నా పేరు ఉంటుంది రెక్క మీద. ఆ రెక్క మీద ఫ్యాన్ వేసినప్పుడు ఆ పేరు ఏమవుతుంది? అలా తిరుగుతుంది కదా, కనబడదు కదా, కాబట్టి గొడవ. ఒక సంఘంలోనైతే స్తంభం కోసం గొడవ అంట. ఏంటి? స్తంభానికి జారబడి చక్కగా పడుకోవచ్చు కాబట్టి ఆ సంఘం, ఆ స్తంభం ఒక ఆవిడదంట, ఆ ప్లేస్ ఆవిడదేనంట, ఆ ప్లేస్ కోసం గొడవ అంట. అయ్యగారు ఒకరి పేరు చెప్పారని గొడవ, అయ్యగారు ఒకరి పేరు చెప్పలేదని గొడవ, అయ్యగారు ప్రార్థన ఒకరికి ఇచ్చారని గొడవ, అయ్యగారు ఒకరికి ప్రార్థన ఇవ్వలేదని గొడవ. దేవుని ప్రియ విశ్వాసులరా ఈరోజు సంఘములో ఏం లేదు చెప్పండి? ప్రేమ లేదు. అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. సంఘాలు ప్రేమ కలిగినవై ఉండండి. మీ దైవజనులు ప్రేమించేవారు. నేను గొప్ప సాక్ష్యాలు కూడా విన్నాను. ఇలాగే పరిచర్యకు ఒకసారి వెళితే, పరిచర్యకి వెళ్ళినప్పుడు ఒకళ్ళు వచ్చేసి పట్టేసుకున్నారంట. పట్టేసుకుని దేవుని ప్రియ విశ్వాసులరా, అప్పుడు మీ దైవజనులు వెళ్ళి, షాలిమిరజాయి గారు వెళ్ళి వారితో మాట్లాడి ఆ పత్రికలు ఇచ్చి, దేవుని ప్రియ విశ్వాసులరా ఎవరైతే పట్టుకున్నారో వారు ప్రార్థనలు చేయించుకుని అప్పుడు వెళ్ళమన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయించుకునే దాకా వారు ఎందుకు వచ్చారు అంటే ఏం మార్చింది? దేవుని ప్రేమ. మీరు గొడవ పడ్డారనుకోండి, ఇందాక నేను చెప్పాను కదా, నతానీయులు గారు ఏం పాట పాడారు? దేవుని ప్రేమ. ఆ పాట అప్పుడు కాకుండా అదే అదే ఆరు ఆ పాట పాడారు అనుకోండి, నీకుందిలే ఆ రోజు పాడారు అనుకోండి, ఏమవుతుంది అమ్మా? సీజ్ ద షిప్ అంతే. ఇంకా అమ్మా మనం దేవుని ప్రియ విశ్వాసులరా సంఘము ఏం చేయాలంటే ప్రేమించాలి. ఈరోజు
ప్రసంగాల్లో లేకపోతే పాటల్లో లేకపోతే వాక్యాల్లో మాత్రమే ప్రేమ ఉంటుంది. నిజ జీవితాల్లో ప్రేమ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. మాసిదోనియా సంఘము ప్రేమ కలిగిన సంఘం. ఇది 3. 4 మాసిదోనియా సంఘము విశ్వాసము కలిగిన సంఘం. దేవునికి స్తోత్రం. క్రింద ఉంటుంది, నేను ఇంకా వచనాల్లోకి వెళ్ళట్లేదు. మాసిదోనియా సంఘము వారు విశ్వాసము కలిగిన సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో కూడా దేవుని ప్రియ విశ్వాసులరా ఏముండాలి చెప్పండి? మనలో విశ్వాసం ఉండాలి. దేవుని ప్రియ విశ్వాసులరా పరలోకానికి ఎత్తబడకుండా ఆపగలిగిన శక్తి దేనికైనా ఉన్నది అని అంటే దేవుని ప్రియ విశ్వాసులరా అవిశ్వాసానికి ఉందంట. అవిశ్వాసానికి ఉంది. విశ్వాసులే, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తిరగలి విసిరేవారు ఇద్దరు కానీ ఎత్తబడేవారు ఒక్కరే. మంచం మీద ఉన్నవారు ఇద్దరు, ఎత్తబడేవారు ఒక్కరే. దేవుని ప్రియ విశ్వాసుల రాకడకు సిద్ధపడిన వారు 10 మంది కన్యకులు కానీ ఎగిరేవారు 5గురే. దేవుని ప్రియ విశ్వాసులంటే ఎవరో కాదు, సిద్ధపడిన వారిలో సగం మంది ఆగిపోతున్నారు, సగం మంది మాత్రమే వెళ్తున్నారు. సిద్ధపడిన వారు, తిరగలు విసిరేవారు, మంచం మీద ఉన్నవారు, పొలములో ఉన్నవారు, వస్త్రాలు కట్టుకున్నవారు, దీపాలు పట్టుకున్నవారు. ఈరోజు ప్రభు శిష్యులతో ఒక మాట అంటున్నారు, అబ్బాయి అవిశ్వాసులుగా కాక ఎలా ఉండాలి? విశ్వాసులుగా ఉండండి. అల్ప విశ్వాసులుగా కాక ఎలా ఉండాలి? విశ్వాసులు. యేసు ప్రభువులు వారితో దేవుని ప్రియ విశ్వాసులరా నావలో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అక్కడికి ఏమొచ్చిందంట? తుఫాన్ వచ్చింది, గాలివాన్ వచ్చింది. ఏమైపోతున్నారు వారు? కంగారు పడిపోతున్నారు. ఎవరున్నారు వారితో? మర్చిపోయారు యేసయ్య ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయారు. మర్చిపోయి దేవుని ప్రియ విశ్వాసులరా కంగారు కంగారు కంగారు. ఈరోజు చాలామంది సంఘాల్లో, మందిరాల్లో కంగారు పడుతున్నారు. ఎందుకు కంగారు పడుతున్నారండి? దేవుడు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. దేవుడు చేయగలడు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. కొంతమంది అయితే చేస్తేనే దేవుడు అంటున్నారు, చేయకపోతే దేవుని ప్రియ విశ్వాసులరా నా తండ్రి నాకు ఆస్తి ఇస్తేనే తండ్రి, ఇవ్వకపోయిన తండ్రినా? అమ్మా ఈరోజు మనమేమంటున్నాం అంటే ఆస్తి ఇవ్వకపోతే కేసేస్తున్నాం అంతే. దేవుని ప్రియ విశ్వాసులరా ఇస్తేనే, ఇవ్వకపోతే లేదు. దేవుడు కూడా చేస్తేనే, చేయకపోతే దేవుడు కాదు. షడ్రకు మేషకు అబెద్నెగోలు మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఏ కారణము చేత అయినా ఆయన రాలేదా అయినా పర్వాలేదు. ఈరోజు మనమేమంటున్నామంటే ఇంకో వెళ్ళాం కదా దేవుడు చేయాలి. మమ్మల్ని అంటున్నారండి చాలామంది, నువ్వు అక్కడికి మందిరానికి వెళ్తున్నావు కదా, నీకు ఎందుకు కార్యం జరగట్లేదు? ఈరోజు నువ్వు దేవునిలోకి దిగావు కదా, నీకు ఎందుకు మేలు జరగట్లేదు అడుగుతున్నారండి. వాళ్ళు అడగరు, వీళ్ళే అడుగుతారు అంతే. మనలోనే అవిశ్వాసం వచ్చేసింది. దేవుని ప్రియ విశ్వాసులరా ఈరోజు అవిశ్వాసులుగా ఉండిపోతున్నామేమో. దేవుని గురించి తెలిసి అందరికీ, దేవుని కార్యాలు చూశారు, దేవుని అద్భుతాలు చూశారు, దేవుని ఆశ్చర్యాలు అద్భుతాలు అన్నీ చూసి దేవునితో తిరిగిన శిష్యులే దేవుని ప్రియ విశ్వాసులరా ఏమైపోయారంటే యేసెవరో నాకు తెలియదు. ఒక శ్రమ వచ్చేసరికి, ఒక బాధ వచ్చేసరికి ఈరోజు మనం కూడా దేవుని ప్రియ విశ్వాసులరా ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా, యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ఈరోజు చాలామంది అవిశ్వాసము అనే దేవుని ప్రియ విశ్వాసులరా అవిశ్వాసముతో ఉన్నవారు ఎత్తబడే గుంపులో ఉండరు. దేవుని ప్రియ విశ్వాసులరా ఎగిరేదవా మీరు ఎగరాలనంటే ఎలా ఉండాలి చెప్పండి? విశ్వాసముతో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మా ముదునూరు, మీ పాస్టమ్ గారిది ముదునూరే, దేవుని ప్రియ విశ్వాసులరా మా తాతయ్య గారి ఇంటి పక్కనే లోదరన్ చర్చ్ ఉంటుంది. లోదరన్ చర్చ్లో దేవుని ప్రియ విశ్వాసులరా నాటకాలు వేసేవారు. చాలా బాగా వేస్తారు నాటకాలు. ప్రసంగం కంటే నాటకాలు చాలా బాగా ఎక్కువగా, స్కిట్లని, పాటలని ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. నాటకాలు వేసేవారు. ఆ రోజు దేవుని ప్రియ విశ్వాసులరా ఒక నాటకంలో ఒక పాత్ర ఏంటంటే సాతాను పాత్ర.
సాతాను పాత్ర అయితే దేవుని ఇప్పుడు విశ్వాసులరా చాలా జాగ్రత్తగా ముగించేస్తున్నాను నేను. నాటకాలు వేస్తున్నారు, ప్రసంగం అయిపోయిన తర్వాత నాటకం. సాతాను వేషం వేసుకున్నవాడు రెడీ అయిపోయి అక్కడ చక్కగా కూర్చున్నాడంట సాతాను. పాస్టర్ గారేమో ప్రసంగం చెప్తున్నారు, అపవాది వస్తాడు జాగ్రత్త, సాతాను వస్తాడు జాగ్రత్త. పాట ఉంటుంది కదా, పక్కనే ఉన్నాడు పగవాడు మీ శక్తికే చేరేను, శనిగా పక్కనే ఉన్నట్లుగా ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు జాగ్రత్త అని ప్రసంగం చెప్తున్నారంట. ఈ లోపల సంఘ పెద్ద అన్నాడంట, అబ్బాయి మీరు స్టేజ్ వెనకాలకు వచ్చేయండి. దేనికి? నెక్స్ట్ నాటకం, ప్రసంగం అవగానే నాటకం, స్టేజ్ వెనకాలకు వచ్చేయండి అంటే ఆ సాతాను వేషం వేసినోడు కొంచెం అందరూ చూస్తారు కదా, సిగ్గేసేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు అంట. పాస్టర్ గారేమో ఇలా ప్రసంగం చెప్తున్నారు, ఎదురుగా కనబడుతున్నారు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు అంట. అబ్బాయి జాగ్రత్త, సాతాను వస్తాడు, మీరు ధైర్యంగా ఉండాలంటున్నాడు అంట. ఈయన సాతాను వస్తాడు, ధైర్యంగా ఉండాలంటున్నాడు అంట. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎవరో సాతాను వేషం వేసుకున్నవాడు. ఇంకా దగ్గరికి వచ్చేసి మందిరంలోకి ఎంటర్ అయిపోయాడు. మందిరంలో నుంచి వచ్చి ఎలా వెళ్ళాలంట, ఏది గదిలోకి ఎలా వెళ్ళాలంట. ఆ మందిరంలోకి ఎంటర్ అయ్యేసరికి ఆడు వస్తున్నాడు కదా, నిజంగానే వచ్చేసాడని మైక్ పాడేసి పారిపోయారంట. దేవుని ఇప్పుడు విశ్వాసులు ఈరోజు చాలామంది ప్రసంగాలు వింటారు, వాక్యాలు చదువుతారు, ఎన్నో 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 ఏళ్ళుగా అవిశ్వాసం మాత్రం దేవుని ఇప్పుడు విశ్వాసులరా ఉండిపోతుంది. అలాగే అవిశ్వాసం అలాగే ఉండిపోతుంది. ఒక చిన్న కార్యం జరిగేసరికి అవిశ్వాసం. దేవుని ఇప్పుడు విశ్వాసులరా మనము విశ్వాసము కలిగిన వారై బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు. ఒక్క నిమిషం మీకు చలేస్తుందమ్మా? అమ్మా నిజం చెప్పండి, చలేస్తుందా? మీరు ముసుగులు ఎందుకు కప్పారు మీరు? అమ్మా చలేస్తుంది కాబట్టే కట్టారు మీరు. చలిపోవాలంటే అమ్మా బలంగా చప్పట్లు కొట్టారనుకోండి, ఏమవుతుంది? మీ గుండెకి మంచిది, మీకే మంచిది. ఎందుకంటే ఇంకోండి, ఈ రెండు ఇలా టచ్ అయినప్పుడు ఇక్కడ ఒకసారి మీరు ఇలా 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 కొట్టినప్పుడు ఏమవుతుందంటే గుండెకి ఎక్సర్సైజ్ అవుతుంది, మీ ఆయుష్ పెరుగుతుంది. ఒక పాట అయిందనుకోండి, ఒక 5 సంవత్సరాలు ఆయుష్ పెరిగినట్టే మీకు. అమ్మ ఇంక తెక్కొట్టేస్తారేమో. ఇంకా చక్కగా పాడుతూ ప్రభువును స్తుతింతూ చప్పట్లు కొడదాం. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పట్టి అగ్నిలో పడవేసి నాలుగో వాడు తిరగలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా, నాలుగో వాడు తిరగలేదా, ఓ భక్తుడా రాజు రమ్మను పిలువలేదా. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీ, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీ, యెహోవా భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నారు, జీవమిచ్చిన యెహోవా ఉన్నారు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నారు, జీవమిచ్చిన యెహోవా ఉన్నారు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్ర. కాబట్టి ఈరోజు మాసిదోనియా సంఘములో ఉన్న 4వ ప్రత్యేకత అంటే వారు విశ్వాసం కలిగిన వారు. దేవునికి స్తోత్ర. ఈరోజు మీరు ఎలా ఉండాలి? విశ్వాసము. దేవుని ఇప్పుడు విశ్వాసం, అవిశ్వాసం వద్దు. సాతాను మనల్ని ఇక్కడే పడేస్తాడు. 10 మంది దీపాలు వెలుగుచున్నాయి కానీ అందులో 5గురు ఏమైపోయాయి? ఆఖరిలో ఆరిపోయాయి. ఎందుకు ఆరిపోయాయి అంటే అవిశ్వాసం. ఆఖరిలో దేవుని ఇప్పుడు విశ్వాసులరు. కాబట్టి ఈరోజు రాకడికి ఎత్తబడి మనం విశ్వాసంతో నింపబడాలి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా 5 ఉపదేశములు వినే సంఘముగా మాసిదోనియా సంఘం ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సంఘంగా ఉంది? ఉపదేశములు వినే సంఘముగా. ఉపదేశాలు, దేవుని వాక్యము. అక్కడికి ఎవరు వచ్చి, పౌలు గారు వచ్చి ఏ ప్రసంగం చెప్పినా ఈ మాసిదోనియా సంఘము ఉపదేశములు ఆలకించే సంఘముగా, ఉపదేశములలో
వృద్ధి చెందే సంఘముగా ఈరోజు మీ అయ్యగారు, మీ అమ్మగారు బలమైన వాక్యాలు, బలమైన బోధలు వారు చేస్తూ ఆ ఉపదేశాలు, మేము సంవత్సరానికి ఒక పర్యాయమే వస్తాం. సంవత్సరం అంతా మీ దగ్గర ఉండేది ఎవరు చెప్పండి? మీ దైవజనులు. సంవత్సరం అంతా వారు దేవుని బోధ వారు చేస్తూ ఉంటారు. ఉపదేశములు వినండి. ఉపదేశములు వినటం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు. సమయం లేక కుదిరితే ఒకసారి తెరవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందా. నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని ఉపదేశములు మరువరో వారికి ఏముంటుందంట? దీర్ఘాయు ఉంటుంది, సుఖ జీవనము. దేవుడు గొప్ప సంవత్సర బలమును దేవుడు దయచేయి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం వినాలి? ఉపదేశములు వినాలి, వాక్యము వినాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. ఎవరైతే వాక్యానుసారమైన జీవితమును జీవిస్తారో, ఎవరి దగ్గరైతే సుఖ జీవితము కావాలనుకుంటున్నారో వారు ఉపదేశములను వారు జాగ్రత్తగా, దేవుని ప్రియ విశ్వాసులారా, జాగ్రత్తగా ప్రతి వాక్యమును దాచుకోండి. ప్రతి వాక్యమును అవసరమైతే రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారు మొన్న ఆదివారం ఏ వాక్యం చెప్పారంటే చాలామంది గుర్తు ఉండదు. దేవుని ప్రియ విశ్వాసులారా, అమ్మగారు ఏ వాక్యం చెప్పారంటే చాలామందికి జ్ఞాపకం ఉండదు. ఎంతో సిద్ధపడి దేవుని సన్నిధిలో గడిపి దేవుడు అందించగా తెలియజేపే వాక్యాలు. దేవుని ప్రియ విశ్వాసులారా, ఈ వాక్యాలు మీరు జ్ఞాపకం చేసుకుని ఉపదేశములను మీరు మీ జీవితాల్లో దీన్ని ఉపయోగించినప్పుడు దేవుని ప్రియ విశ్వాసులారా గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. కాబట్టి 5 ఉపదేశములు వినే సంఘముగా ఉన్నది. 6 వారు జ్ఞానములో అభివృద్ధి చెందిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు? మాసిదోనియా వారు జ్ఞానములో అభివృద్ధి చెందారు. అంటే వారు జ్ఞానము కలిగిన వారా, జ్ఞానము లేనివారా? అమ్మా, వారు నిరుపేదలే కానీ వారు జ్ఞానము కలిగిన వారు. ఈరోజు మీరు కూడా ఏం కలిగిన వారై ఉండాలి? కొన్ని సంఘాలు ఎలా ఉంటారంటే గుడ్డొచ్చి అమ్మా చేలో పడ్డట్టు అంటారు, చూసారా? అలాగా చాలా సంఘాలు, దేవుని ప్రియ విశ్వాసులు, చాలా మందిరాలు, చాలా మనుషులు. దేవుడు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. మా అత్తలో ఒక ఆవిడ ఉండేది, దేవుని ప్రియ విశ్వాసులరా. ఆవిడ కాళ్ళు ఇన్ఫెక్షన్ పట్టిందంట. కాళ్ళు ఇన్ఫెక్షన్ పెడితే హాస్పిటల్కి వెళ్ళింది, చూపించుకుంటుంది. ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోతుంది. ఆ వేళ్ళులో ఇన్ఫెక్షన్ కాళ్ళులోకి వచ్చింది. దేవుని ప్రియ విశ్వాసులరా, ఎవరో చెప్పారంట, అమ్మా శాలకు వెళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడు బాగు చేస్తారు అని చెప్తే, దేవుని ప్రియ విశ్వాసులరా ఆవిడ అందంట, నా కాళ్ళైనా తీసేసుకుంటాను కానీ ఏం తీసేసుకుంటుందంట? నా కాళ్ళైనా తీసేసుకుంటాను కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళను. ఈరోజు చాలామంది దేవుని ప్రియ విశ్వాసులరా నిజము తెలియక అసత్యములో ఈరోజు చాలామంది ఉండిపోతూ ఉన్నారు. నేను కాళ్ళైనా తీసేసుకుంటాను. కడకు ఒక టైం వచ్చింది. ఏంటా టైం అంటే కాళ్ళు తీసేసే టైం వచ్చింది. కాళ్ళు తీసేసే టైం వచ్చింది. అప్పుడు నమ్ముకుందంట. కాళ్ళు తీసేసే టైం వచ్చేసరికి నమ్ముకుంది. దేవుడు ఏం చేశాడు? బాగు చేసి స్వస్థపరిచారు. ఇప్పుడు ఆవిడ నడిచి రావడమే కాదు, ఈ సాక్ష్యం జరిగి 25 సంవత్సరాలు అయింది. ఆవిడ నడిచి రావడం కాదు, అనేక మందిని నడిపించుకుంటూ వస్తుంది ఆవిడ దేవుని మందిరానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు చాలామంది నిజంగానే ఇలాగే, నా కాళ్ళైనా తీసేసి, నా ప్రాణం పోయినా పర్లేదు నేను మందిరానికి వెళ్ళను, నా ప్రాణం పోయినా పర్లేదు నేను దేవుణ్ణి నమ్ముకో, నేను రక్షణ పొందను. ఈరోజు ఎందుకు పొందాలి? ఏముంది? సత్యం ఏంటి? జ్ఞానంతో నింపబడితే దేవుని ప్రియ విశ్వాసులరా వివేకముతో ఒకసారి ఆలోచిస్తే ఏది మంచి ఏది మంచి కాదని ఒకసారి ఆలోచిస్తే దేవుని ప్రియ విశ్వాసులరా
దేవదాసయ్య గారు ఒకే మాట చెప్పారు, ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ ఏ మిషన్ను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకోండి, దేవుణ్ణి అడగండి. ఎవరిని ఏమి అనొద్దు, దేవుణ్ణి అడగండి. మతం ఏదైనా జవాబిచ్చేవాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఏదైనా జవాబిచ్చేవాడు ఆయన. అయ్యగారు అన్నారు, చేసి చూడరాదా, ప్రార్థన చేసి తలచరాదా. చేసి అడిగితే దేవుడు తప్పనిసరిగా మీ మానవ జ్ఞానానికి ఆయన అర్థమయ్యేటట్లుగా చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఈరోజు జ్ఞానం లేని వారిలాగా ఈరోజు చాలామంది దేవుని ఇప్పుడు విశ్వాసులరా, సంఘాల్లో ఉన్న విశ్వాసులు జ్ఞానంతో నింపబడాలి, వివేకంతో నింపబడాలి, చదువుకోవాలి. చదువుకోవడం మాత్రమే కాదు, ఈ పరిశుద్ధ జ్ఞానాన్ని కూడా. ఈరోజు చాలామంది పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. చాలా ఏమంటారు, అది ఒక సామెత ఉంటుంది కదా, ఒకరు ముద్దు ఇద్దరు. అమ్మ మీరు మాట్లాడతలేదు, మీకు ఇద్దరు కూడా ముద్దేనా, ముగ్గురు కూడా ముద్దేనా అమ్మా? అంటున్నారు కదా, ఒకళ్ళు ముద్దు ఇద్దరు వద్దు అని అంటున్నారు. ఎందుకు వద్దు అంటున్నారు అమ్మా? గవర్నమెంట్ వారు ఎందుకు అంటున్నారో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులు ఎందుకు వద్దు అంటున్నారంటే పిల్లల్ని చదివించలేక. అవునా కాదా? ఒకళ్ళని ఎల్కేజీలో వేయాలంటే ఎంత అవుతుంది? ఎల్కేజీకి ఆస్తులు అమ్మేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇద్దరిని చదివించాలంటే, ఇద్దరికి స్కూల్ ఫీజులు కట్టాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు. ఇద్దరికి జ్ఞానం ఇవ్వలేకపోతున్నారు. జ్ఞానాన్ని అందించడానికి కొన్ని లక్షల రూపాయలు అవుతుంది. కానీ దేవుని ఇప్పుడు విశ్వాసులు అడిగితే దేవుడు తన జ్ఞానమంతటిని పరిశుద్ధ గ్రంథములో పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్ర. ఆయన అన్నాడు, దీవారాత్రములు దీనిని ధ్యానించువాడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. అతను చేయునదంతయు. ఎవరు చేయునదంతయు అమ్మా? దీనిని ధ్యానించేవాడు చేయునదంతయు సఫలము చేస్తాడు ఆయన. దేవుని ఇప్పుడు విశ్వాసులారు, ఇదిగో బైబిల్ పట్టుకున్న వారు చాలామంది చెప్పారు. డాక్టర్లు కానీ, సైంటిస్టులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు చాలా చాలా గనులైన వారు పరిశుద్ధ గ్రంథం మమ్మల్ని నడిపించింది అని సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు సంఘము కూడా ఈ జ్ఞానముతో మీరు నింపబడవలసిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. అలాగే బైబిల్ మిషన్ వారు కాబట్టి నేను ఒక మాట చెబుతున్నాను, అయ్యగారు పుస్తకాలు చదవండి, చాలా జ్ఞానంతో నింపబడతాయి. మనోవిచారం కూడదు నీకు అనే పాట చదువుకోండి ఒకసారి. ఆ పాట చదువుతూ ఉంటుంటే చాలా 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 విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మీ ప్రక్కనే కూర్చుని దేవుడు మీతో మాట్లాడతాడు. మీతో కూర్చుని దేవుడు స్వయంగా మీతో మాట్లాడతారు. మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అన్నీ జ్ఞానంతో. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, ఈరోజు చాలా పాటలు పాడుతున్నారు. మంచిదే, పాటలు ఈ చెవిలో నుంచి విని చెవిలో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. పాటలు మన హృదయంలో ఉండాలి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మా నాన్నమ్మగారు ఓ పాట పాడుతూ ఉండేవారు ఎక్కువగా. ఆవిడ పాట పాడుతూ ఉంటుంటే అప్పుడు నాకు అర్థం కాలేదు అప్పుడు. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ఏడుస్తూ ఆ పాడే పాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ పెట్టు మోస్తున్నప్పుడు ఆ పాట అప్పుడు నాకు అర్థమైంది. ఏంటి ఆ పాట అంటే, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి, మా నాన్న ఇంటిలో సంతోషం ఉన్నది, మా నాన్న ఇంటిలో ఆనందం ఉన్నది, మా నాన్న ఇంటికి నేను వెళ్ళాలి. ఈరోజు పాట పాడుతున్నామంటే అర్థం చేసుకోండి. ఈరోజు అర్థం లేని పాటలు వచ్చేసాయి, అర్థపర్థం లేని పాటలు వచ్చేసాయి. మ్యూజిక్ ఎక్కువైపోయింది, పాటలు తక్కువైపోయినాయి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, మీరు పాడే ప్రతి పాట అర్థం చేసుకుని పాడితే అదే గొప్ప జ్ఞానం అంతే. దేవునికి స్తోత్ర. అదే గొప్ప సాహిత్యం. నేను ముగించేస్తున్నాను దేవుని ఇప్పుడు విశ్వాసులరా. అలాగే 7 సిద్ధపాటు కలిగిన సంఘం వారు. దేవునికి మహిమ కలుగును గాక. సిద్ధపాటు, దేనికి సిద్ధపాటు పడాలి? మనం రాకడకు సిద్ధపడి ఉండాలి. అయ్యగారు అన్నారు, ప్రతి దినము రాకడ ప్రార్థన, రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండకపోయిన రాకడలో ఎత్తబడుట ఇట్లు ఎత్తబడలేరు. ఎత్తబడాలనంటే సిద్ధపడండి. ఇంకా ఎవరైనా మారని వారు, మారు మనస్సు పొందని వారు మారు మనస్సు పొందండి. మందిరాలకు రానివారు మందిరాలకు రండి. దేవుని ఇప్పుడు విశ్వాసులరా, పండగకు వచ్చి మిగిలిన రోజులు మానేయడం కాదు. మీరు
మీ ఆదివారం అన్ని దినముల కంటే ఏ దినం గొప్పదండమ్మా? చెప్పాలి. ఈరోజు ఎన్ని దినాలున్నా, ఎన్ని గొప్ప పండుగలున్నా, ఎన్ని సభలున్నా, అన్నిటికంటే గొప్ప దినం ఏంటి చెప్పండి? ఆరాధన దినం. ఈరోజు ఆరాధన దినానికి మీరు వెళ్ళండి, ఆరాధనలో కూర్చోండి, దేవుని సహవాసంలో ఉండండి, సాన్నిధ్యంలో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి రెండవ రాకడ అంతస్తు దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. అవకాశం ఉన్నవారు మోకరించండి, మోకరించలేని వారు ఒక్కసారి లేచి నిలవబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీ పాదముకు వందనాలయ్యా. అందరూ కూడా మీ తలలు వంచి లేక ఆకాశం వైపు మీ కన్నులెత్తి, దేవా ఇదిగో ఈ రెండవ రాకడ మహాసభలలో దేవా మీ గొప్ప ధన్యత మాకు ఇచ్చా. ఇదిగో ఈ సభలు ఏర్పాటు చేయడానికి దైవజనులను మీరు ఏర్పాటు చేసి, బహుబలమైన సభలను మీరు ఇక్కడ ఏర్పాటు చేసి, ఇదిగో మాసిదోనియా సంఘము దేవుని కృప పొందిన సంఘమై ఉండగా ఈరోజు మేము కూడా మీ కృప పొందాలయ్యా. మేము కూడా మీ కృపకు పాత్రులు అవ్వాలి తండ్రి. దేవ మీ సహాయం దయచేయండి. దేవా ఇదిగో మాసిదోనియా సంఘములో ఏ లక్షణములను బట్టి వారు మీ కృప పొందారో ఈరోజు మేము కూడా ఆ లక్షణములు కలిగి ఉండునట్లుగా దేవా మీ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. ఒక్కసారి అందరూ కూడా స్వరమితి ప్రభుతో మాట్లాడండి అమ్మా. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఒక్కసారి అందరూ కూడా మాట్లాడండి. ప్రభువా మాసిదోనియా సంఘము వల్లే మేము ఉండాలి. దేవా మీ కృప దయచేయండి అయ్యా, మీ సహాయం దయచేయండి. దేవా ఇదిగో వారు ఎలాగైతే శ్రమలో సంతోషించారో ఈరోజు నేను కూడా శ్రమలో సంతోషించా, నేను కూడా శ్రమలో ఆనందించా. దేవ శ్రమలో కృంగిపోకూడదు, శ్రమలో కృంగిపోకుండా సంతోషించినట్లుగా దేవ మీ సహాయం దయచేయండి అయ్యా, మీ కృప చూపించండి. ప్రభువా మాట్లాడండి, ప్రభుతో మాట్లాడండి. ప్రభు ఇదిగో నాకు కలిగిన దానిలోని దేవునికి పరిచర్య చేసే బిడ్డగా, ఇచ్చే బిడ్డగా, ప్రభు కొరకు నిలబడే బిడ్డగా ఉండే సహాయమును దయచేయండి అయ్యా. అడగండి, ప్రభువుని అడగండి. ఇదిగో ప్రేమ కలిగిన, విశ్వాసము కలిగి, ఉపదేశములను అనుసరించుచు, జ్ఞానమును పెంచుచు, స్థిర మనసు, సిద్ధ మనసు కలిగి ఉండి సహాయమును దేవా దయచేయండి అయ్యా, దయచేయండి అయ్యా, దయచేయండి అయ్యా, దయచేయండి తండ్రి, దయచేయండి తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆరాధన 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 మీకే. హల్లెలూయా 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 ఆమేన్. అందరూ కలిసి పాడదాం. ఆరాధన 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 మీకే, ఆరాధన. ఇంకా స్వరం ఎత్తి బలంగా ఆరాధన. అందరూ కలిసి ఆరాధన. చప్పలు కొడుతూ
హల్లెలూయా 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 ఆమె ఆరాధన 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 నీకే ఆరాధన 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 మీకే ఆరాధన మీకే ఆరాధన మీకే. ప్రభువా, ఇక్కడున్న మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మాసిదోనియా సంఘము వల్లే రెండవ రాకడ కొరకు మా తండ్రి సిద్ధపడు అంతస్తు. ఇదిగో అయ్యగారు అమ్మగారు మా తండ్రి వారి యొక్క నడిపింపుల్లో ఇదిగో సంఘము సార్వత్రిక సంఘములో ఎత్తబడు దేవా ధన్యత మా తండ్రి మీరు బహుబలముగా వారిని బలపరిచి స్థిరపరిచి దేవుడు మన మధ్యన మీ మధ్యనే ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మదేవుడు మీతోనే ఉన్నారు. సంతోషంతో చప్పలు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పబడిన ఈ మాటలు ప్రభువా మీ బిడ్డల హృదయంలో బలపరిచి భద్రపరిచి దీవించి ఆశీర్వదించి దేవా ఇదిగో మా తండ్రి బలపరచబడిన సంఘం మరింత స్థిరపరచబడి దేవా ఇదిగో ఈ నూతన స్థలాలలో బలమైన ప్రాకారములు కట్టబడినట్లుగా బలమైన సేవ షాలిమరాజయ్య గారిని అమ్మగారిని నిలవబెట్టుకుని వారి కుటుంబాన్ని అభిషేకించి బలమైన దేవుని పని జరుగునట్లు నీ సహాయమును అనుగ్రహించి మహిమను పొందుమని వచ్చిన బిడ్డలను దీవించుమని దేవా మీ కృపలో దాచి మాసిదోనియా సంఘ ఆశీర్వాదములు దయచేసి మహిమను పొందుమని యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వినయముగా వేడుకొనుచు ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మరణాతా మంచిదండి. మరి